ఈ రోజు చక్కటి జీ రాజేష్ మన ఒక మినీ మూవీ బయటికి రావాలి అంటే కేవలం ఇద్దరు కష్టపడితేనే ఒక మూవీ బయటికి రాదండి. దీంట్లో చాలా మంది కలిసి వర్క్ చేస్తేనే అవుట్పుట్ అనేది 100% సక్సెస్ తో రావడం జరుగుతుంది. సో అందులో మెయిన్ ముఖ్య పాత్ర స్టోరీ అండ్ డైరెక్షన్ మన గారు. సో అద్భుతమైన స్టోరీతో అద్భుతమైన దర్శకత్వంతో అద్భుతమైన మినీ మూవీ జీ రాజేష్ అని పరిచయం చేస్తూ మీ అమూల్యమైన స్పీచ్ వినాలని అందరూ కూర్చున్నామండి. సో ఒక్కసారి జీ రాజేష్ గురించి చెప్పే ముందు మీ గురించి మీ యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలైంది, మీరు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారో కూడా ఒక్క 2 మాటలు చెప్తే బాగుంటుంది. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. యాక్చువల్లీ ఏం మాట్లాడాలి అర్థమైతే. సో జీ రాజేశం అనే స్టోరీ అసలు నాకు ఈ అవకాశం రావడానికి కారణం మా గురువు గారు అశోక్ సార్ దగ్గర నేను భాగవతం మూవీకి అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు నువ్వు ఒక స్టోరీ రాయరా, దానికి ముందు నేను ఉండి అన్నీ చూసుకొని ఆ మూవీని నువ్వు చక్కగా నీకు నచ్చినట్టు తీసుకున్నాను అని చెప్పి మంచి అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నా గురించి వస్తే అసలు ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ముఖ్యంగా మా డాడీ. యాక్చువల్లీ డాడీ అంటే మోర్ దాన్ ఏ డాడ్. నాకు పుట్టుకతోటి ఇచ్చిన ఒక గొప్ప ఫ్రెండ్. ఆ దేవుడు నాకు పుట్టుకతోటి ఇచ్చిన ఒక గొప్ప ఫ్రెండ్. నన్ను ఎప్పుడూ డాడీ లాగా చూడలేదు. ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్. సో ఈ జీ రాజేశం స్టోరీకి వస్తే, జీ రాజేశం అనే టైటిల్ యాక్చువల్లీ మా ఊరు దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, అతని పేరు జీ రాజేశం. అతనికి ఒక కమాండర్ జీ ఉంటుంది. సో అతని పేరు నాకు నచ్చి, అతని బతికే విధానం నాకు నచ్చి, అతని పేరు నుండి తీసుకున్న స్టోరీ ఇది. సో దీని గురించి నేనేం మాట్లాడలేను, ఎందుకంటే అందరూ ఇప్పుడు మీరే చూస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఫుల్ స్టోరీ. నిజంగా ఏం చెప్పలేను అనుకుంటేనే ఒక పెద్ద స్టోరీ డైరెక్షన్ చేసేసారండి. పాటలు ఓడి చేతులు అన్నట్టుగా ఇక్కడ ఇంకాసేపట్లో అవుట్పుట్ చూడడానికి సిద్ధంగా ఉండండి అన్నట్టుగా. నిజంగా చింత గారు మేమేం చింతపడము, ఎందుకంటే మీ యొక్క టాలెంట్ ఇప్పుడు మాకు కనిపించేసింది కాబట్టి. ఇంకా చాలా మంది కూడా మరి జీ రాజేశం అనే మూవీ ఒక వ్యక్తి గురించి, అంటే మామూలుగా ఒక వ్యక్తి జీవి నడుచుకుంటూ తన జీవన ప్రయాణాన్ని చేసుకుంటున్న సమయంలో తను కొన్ని సందర్భాలను ఎదుర్కొంటారు. కొన్ని ఆ సందర్భాలు ఎలాంటివి అంటే ఒక మర్డర్ కేసులోనే వినుకుంటారు. మరి ఏంటి అసలు ఏం జరిగింది అని తెలియాలి అంటే, ఆ సస్పెన్స్ ఏదో మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ మూవీ మనం చూడాల్సిందే. సో ఇంతకు మించి నేను కూడా ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఆ సస్పెన్స్ అనేది మీ మనసులో ఆ కుతూహలం అనేది ఉండాలి కాబట్టి. సో ఈ కాన్సెప్ట్ లో అద్భుతమైన ఫుల్ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి, సో మీరందరూ కూడా అసలు జీ రాజేశం ఏంటి, అసలు టైటిల్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఇందాక ఒకసారి చెప్పేశారు. తను ఒక నిజమైన జీవితం నుంచి, ఒక వ్యక్తి నుంచి ఆ ఒక నిజమైన సందర్భాలను తీసుకొని కొన్ని కల్పితాలు మార్పులు చేసి ఈ రోజు ఒక అద్భుతమైన కమర్షియల్ ఒక మూవీని బయటకు తీయడం జరిగింది. సో ఈ కాసేపట్లో ఆ మూవీ మనం చూడడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఆ మూవీని చూడాలి అంటే ఇంకొక అద్భుతమైన వర్క్ చేసిన అద్భుతమైన టెక్నీషియన్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, సో వెంకటేష్ యాదవ్ గారు చూస్తేనే వన్స్ మోర్ అనిపించేలా ఉంది అంటే ఇక ఫుల్ మూవీ చూస్తే ఎలా ఉంటుంది. సో నా ఇన్వైట్ వెంకటేష్ యాదవ్ అంటే చాలా కష్టపడి ఒక యాంగిల్ అన్ని యాంగిల్ చూపించాలి, అందంగా చూపించాలి, అవుట్పుట్ కరెక్ట్ గా చూపించాలి. సో సినిమాలో హీరో హీరోయిన్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో అంతకు మించి మన కెమెరామెన్స్ కూడా అదే స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అంటే రీల్ ముందు రీల్ వెనకాల అంటారు కదా, అంటే కెమెరా వాళ్ళు
ఉన్న వాళ్ళకి తెలుసు, కెమెరా వెనుక పడే కష్టాలు ఎవరికి తెలియదండి. చాలా జనాలు ఓన్లీ ఫీల్డ్ వాళ్ళకి మాత్రమే తెలుసు కెమెరా వెనుక కూడా ఎంత కష్టం ఉంటుందో అనేది. సో మరి ఈ రోజు డిఓపిగా ఇంత సక్సెస్ గా ఒక మూవీకే మీరు వర్క్ చేయడం చాలా సంతోషిస్తూ, సో మీ మాటల్లో ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుని మీ మాటలు. ధన్యవాదాలు. చూసి ముఖ్యంగా అవకాశాలు ఇవ్వాలని పెద్దలకు అందరికీ చాలా రెండు మాటలు మాట్లాడమంటే మరి రెండు మాటలతో క్లోజ్ చేస్తారా నాకు అర్థం కాదు. ఎస్ వెంకటేష్ గారు, ఎస్ సింగిల్ హ్యాండ్ వెంకటేష్ గారు అంతేగా వెళ్ళిపోయారు అనమాట. ఓకే, ఈ రోజు జీవ్ రాధేశం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరోసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈ యొక్క అద్భుతమైన ప్రీ ఈవెంట్ రిలీజ్ కి మరి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఈ రోజు చాలా అద్భుతమైన గెస్ట్లు ఇక్కడికి రావడం జరిగిందండి. ఎన్నో ఫిలిమ్స్ చేసి ఎన్నో పాటలు గోల్లో కరకంలో ఒక బ్రాండ్ సాధించుకొని అద్భుతమైన ఫోక్ ఇండస్ట్రీకి బ్రాండ్ గా నిలిచిన చాలా మంది పెద్దలు ఈ రోజు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషిస్తూ, మరి ముందుగా డైరెక్టర్ ఆఫ్ కలిగిమనం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, తనకంటూ ఒక బ్రాండ్ ని ఫోక్ అనేది కేవలం యూట్యూబ్ లోనే కాదు సినిమాలో కూడా చూపించారు తప్ప మరి అన్నగారు మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అవును, చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నేను చిన్నగా ఉంటే అన్న చాలా పెద్దపోయాను. అన్న నిజంగా చాలా సంవత్సరాలు మిమ్మల్ని చూడడం చాలా చాలా సంతోషిస్తూ రియల్లీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మళ్ళీ మిమ్మల్ని ఇలా లైవ్ లో చూడడం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అలాగే మన శ్రీధర్ నగవత్ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. సో ఐ ఇన్వైట్ శ్రీధర్ నగవత్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అలాగే ఒక అద్భుతమైన గ్రేట్ కమీడియన్, అలాగే మూవీ యాక్టర్, ఒక్క వీడియోస్ ఉంటే ఆ భారత లెక్కన కామెడీతో బతకొచ్చు, తన వీడియోస్ చూస్తూ బతకొచ్చు అని చాలా మంది జీవితంలో తగ్గించుకోవాలని కూడా నవ్వుతూ బతకొచ్చు అని నిరూపించుకున్న మన ఆర్ఎస్ మండలాన్ని అలాగే కొరియోగ్రాఫర్, అలాగే డైరెక్టర్, ఐటీఎఫ్ మన ఒక ఫౌండర్ మన బుర్ర నటరాజ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చెప్పండి గట్టిగా చెప్పండి. అలాగే మరొక గెస్ట్ సింగర్, అలాగే యాక్టర్, అలాగే డాన్సర్, ఒకటా రెండా సింగర్ కమ్, యాక్టర్ కమ్, డాన్సర్ కమ్, ఇన్నిసార్లు కమ్ కమ్ అంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలన్న అవకాశం. మరి అందరూ కదండి పలిగిరి రాజేంద్ర గారు దయచేసి వెనుకబెట్టి రావాలి. అలాగే హెచ్ఓడిఎఫ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ ట్రినిటీ కాలేజీ హెచ్ఓడి గారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వచ్చారా? ఇంకా రాలేదు. ఓకే. అలాగే మన ఫాదర్ ఆఫ్ సర్వం చింత గారు చింత కృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రవీణ్ కుమార్ గారు దయచేసి వేదికపైకి రావాలి. అలాగే ప్రొడ్యూసర్ రాఘవేంద్ర నాథ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి వేదికపైకి రావాలి. అలాగే పెద్దలు చంద్రశేఖర్ గారు దయచేసి వేదికపైకి రాగలరు. టీచర్, టీచర్ అంటేనే గురువు, గురువు అంటే ఒక భక్త గురువు చేసే యొక్క అద్భుతమైన రథ స్థానంగా చెప్పుకోవచ్చు. అలాగే కృష్ణ చైతన్య గారు శ్రీ మహా రికార్డింగ్ స్టూడియోస్ అద్భుతమైన రికార్డింగ్స్ అండ్ అప్డేట్స్ చెప్పుతూ ఒక
స్కూల్ లో కూడా తనకు బ్రాండ్ గా నిలుచుకున్న కృష్ణ చైతన్య గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్ గారు, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరూ కూడా వేదికపైకి రాగలరు. మరి పెద్దలు పూజలు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ సమక్షంలో ఈ అద్భుతమైన మూవీని మీ చేతుల మీదుగా రిలీజ్ చేసి మూవీ ఎలా ఉందో చూసి మీ యొక్క ప్రశంసలు కానీ ఆలోచనలు కానీ ఇంకెలాంటి ఐడియాస్ కానీ ఇవ్వాలి అనుకుంటే మీ పెద్దల సమక్షంలో మూవీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో దీనికి మన అశోక్ గోడే గారు, యాక్టర్ అండ్ సూపర్విజన్ ఆఫ్ డైరెక్షన్ అశోక్ గోడే గారు కూడా ఒక్కసారి వేదికపైకి రాగలరు ప్లీజ్. అలాగే శ్రీధర్ నగవత్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ మూవీ శ్రీధర్ నగవత్ గారు కూడా వేదికపైకి రాగలరు ప్లీజ్. ఇక్కడే ఉన్నారా? ఎస్, అందరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి సో మీ అందరి సమక్షంలో మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. మూవీ చేసే ముందు అశోక్ గారు ఒక 2 మాటలు మీరు వచ్చిన పెద్దలకి ఒక్కసారి స్వాగతం పలకండి. థ్యాంక్ యూ. జీ ప్రయాసం మూవీ మినీ మూవీ ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా గురువులు రాజనరేంద్ర గారు, గురు మరో గురువులు గుర్ర నటరాజు గారు, మా అన్న దాదాపుగా ఎప్పుడు కలిసినా మీతోటి ఏదైనా చేయగలతో తమ్మని భరోసా మా అన్న సదానందం అన్న. తర్వాత మా చిన్ననాటి గురువులు మా చంద్రశేఖర్ సార్, నాకు లెక్కలు, ఇంగ్లీషు. నేను ఈరోజు కళావంతులంటే ఆ రోజు ఆయన చూపించిన దారి వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటుగా నా కళామిత్రుడు చిన్ననాటి నుండి నాతో కలిసి సాధక బాధకాల్లో ధైర్యాన్ని ఇచ్చేటువంటి నా మిత్రుడు పలిగిరి రాజేందర్. అదేవిధంగా హైదరాబాద్ నుండి బిజినెస్ మ్యాన్ గా, ఒక ప్రొడ్యూసర్ గా ఎంత పని ఉన్నా సరే ఒక మాట చెప్పగానే వచ్చినటువంటి రాఘవేంద్ర రెడ్డి అన్న, ఆర్ స్క్వేర్ గ్రూప్ చైర్మన్, ఆర్ తెలుగు ఫౌండర్. అదేవిధంగా మన కృష్ణ చైతన్య అన్న మంచి లెక్చరర్, టీచర్, వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ ని ఈరోజు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారంటే ఇలాంటి ప్రొడ్యూసర్లు అన్నవాళ్ళు, అక్కడి శ్రీనివాస్ అన్న, వారికి, హెచ్ఓడి గారికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ శ్రీధర్ నగావత్ గారికి, నన్ను నమ్మి చాలా మందికి ఆయన లైఫ్ ఇస్తున్నారు. ముఖ్యంగా దీనికంటే ముందు మేము భాగవతం రిలీజ్ చేయాలి, భాగవతం సినిమాను రిలీజ్ చేయాలి. కాకపోతే ఏంటంటే అది రిలీజ్ చేసే కంటే ముందు యూట్యూబ్ ఛానల్ని, మీ అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్ అంటే డబ్బులు రావాలి కాబట్టి ఏదైనా ఒక బెస్ట్ చేద్దాం, ఒక బెస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో చేసినప్పుడు మేమందరం చూస్తున్నప్పుడు నా కొడుకుతో సమానం వాడు. చిన్నప్పుడు 9th క్లాస్లో వానికి చదువు చెప్పినోని, నా స్కూల్లో ఒక విద్యార్థి కూడా. కాబట్టి మా కృష్ణన్న మా అన్న కొడుకు, నా కొడుకేవాడు. డైరెక్టర్ సమృద్ధి చింత, వాడు ఒక మాట చెప్పాడు. జీబ్రాయసం అనే కథ ఉంది సార్ నా దగ్గర, చేద్దామంటే ఏం ఆలోచించలేదు. రవి సార్ మేమిద్దరం కూర్చొని ఏం చేద్దాం బాగుంటుందా అని అంటే చేద్దాం తప్పకుండా అనే ఉద్దేశంతో కథ అయితే ఫినిష్ చేసుకొని రారా, చేద్దామనే ఉద్దేశంతో కథ ఫినిష్ చేసుకొని వచ్చి కొన్ని సందర్భాల్లో నాతో ఎక్కువ ఫ్రీ ఉండడు వాడు. కాబట్టి రవిని అప్పచెప్పి, మా రవి సార్ని అప్పచెప్పి ఏదో ఒకటి ఫైనల్ చేసుకొచ్చి ఆ 1 lines లో నాకు ఇస్తే నేను ఒకసారి చూసి ఫైనల్ చేస్తానని చెప్పిన తర్వాత అసలు నేను చూసి చెప్పడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు చేసుకొచ్చారు. కానీ చిన్న చిన్న మార్పులు, కొంత ఇబ్బంది లేకుండా ఉండడానికి ముందే కొంత కట్టుదిట్టంగా, నిజంగా స్కూల్లో మా శేఖర్ సార్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాడో ఈ సినిమా ఈ వచ్చేంత వరకు విపరీతమైనటువంటి స్ట్రిక్ట్ గా ఉండి చేయాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరిని బాధ పెట్టుకుంటా, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టుకుంటా. ఆ ఇబ్బంది లేకపోతే తీయల కాకుండా ఇంకో నెలల తర్వాత రిలీజ్ అయింది. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఓకే, ఏదేమైనప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరూ, మా బావ ప్రవీణ్ గాని, తర్వాత మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు, మా నిర్మలమ్మ, నిజంగా నిర్మలమైనటువంటి మనసు గలరాలు.
ఒక పేరెంట్ కాదు, మా భాస్కర్, ఆ తర్వాత మాస్టర్, వాళ్ళ పిల్లలు, ప్రతి ఒక్కరు మనం సినిమా చూడడానికి వచ్చినాం. మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ ఇక్కడికి గెస్ట్లుగా వచ్చిన వాళ్ళకి ఇంకేముంటుంది అంటే కొందరు సినిమా చూపి తిండిపోదాం అనిపిస్తుంది. కాబట్టి సినిమా చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ టీం మొత్తం రుణపడి ఉన్నామంటే మా శ్రీధర్ నగావత్ గారు. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ డబ్బులు అయితే వస్తాయో రావో తెలియదు. మళ్ళీ మేము చేసేది కామెడీ షార్ట్ ఫిల్మ్ కాదు, మేము చేసేది కమర్షియల్ కాదు. ముందైతే నిలబడడానికి ఒక స్టోరీ చేద్దామని చేసినాం. చాలా మంది అన్నారు వారికి ఏం రాదు, ఎందుకు అని పెట్టి డైరెక్టర్ వారికి రాకపోవచ్చు. కానీ ఇంకా ఉన్నంత కృష్ణ థ్యాంక్ యూ. ఒకసారి చూసి ఆ వాళ్ళని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశిస్తూ అందరూ ఒకసారి గట్టిగా అందరూ ఇంకా అందరూ చిన్న ఉన్న వాళ్ళు కూడా రెడీ రెడీ రెడీ. ఒకసారి థమ్స్ సింబల్ పెట్టండి. అందరూ అందరూ రెడీగా ఆల్ ది బెస్ట్. లెట్స్ ఎవరీవన్ ఆల్ ది బెస్ట్. సే ఆల్ ది బెస్ట్. లెట్స్ ఆల్ రెడీ. ఆల్ రెడీ. సో లెట్స్ స్టార్ట్. 3 2 1 గో. సంతోషం ఇవ్వండి everyone. Let's once more come on now. అసలు మామూలుగా లేదండి. ఓవర్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు కదా, నెక్స్ట్ ఏంటి అని. కానీ ఇందులో ఒక్కరి నుంచి ఒకరు యాక్టింగ్ చేశారు చూడండి. అసలు ఎవరు ప్రధానంగా చూపించారండి. ఓవర్గా చెప్పాలి అంటే ఒక అద్భుతమైన మెసేజ్, ఒక అద్భుతమైన స్టోరీ, ఒక అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చిన ఈ యొక్క ఈ టీం అందరికీ కూడా హ్యాపీగా మరి ఈ రాజేశ్వర్ మూవీలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన పాత్ర పోషించారు. సో ఒక్కసారి ఇందులో నటించిన ప్రతి ఒక్కరిని కూడా, అలాగే ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏకపైకి తినడం జరుగుతుంది. సో ముందుగా జీవి రాజేశ్వర్ అద్భుతమైన మూవీ యొక్క కథ కర్మ క్రియ ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకునే మన అశోక్ బోడే గారిని ఏకపైకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పండి. అన్న డైరెక్షన్ చూసాము, అన్న అన్ని మూవీస్ కానీ సాంగ్స్ అలాగే అద్భుతమైన సామాజిక గీతాలు అన్నిలో చూసాము. కానీ అన్న ఇందులో సైలెంట్ హీరో అన్న, కానీ లాస్ట్ ఒక వైలెంట్ అవుట్పుట్ ఇచ్చేసాము. సో మీ యొక్క యాక్టింగ్ కి మేము ఎంత చెప్పినా కూడా తక్కువ, చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క పాత్రని నటించలేదు, మీరు చూపించారు మీ పాత్రలో. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ శ్రీధర్ నగావత్ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. ఆ ఈవెంట్ శ్రీధర్ నగావత్ గారు స్టేజ్ కి వచ్చేసేయాలి. అలాగే ఇంత అద్భుతమైన స్టోరీని మనకి ఇచ్చిన మన సంరక్షిత గారు అలాగే ఈ యొక్క అద్భుతమైన స్టోరీ రాయడం డైరెక్షన్ ఒక ఎక్కువ అయితే ఇందులో ముఖ్య పాత్ర పోషించిన నటి నటులు వాళ్ళు లేకపోతే ఈ యొక్క స్టోరీకి అర్థమే ఉండదు. మరి అంత మంచి స్టోరీకి వాళ్ళ యొక్క పాత్రతో జీవించి అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చిన మరి అలాగే ప్రియా అభిరెడ్డి గారిని వ్యక్తపెట్టిన ప్రియా అభిరెడ్డి గారు హీరోయిన్ స్టోరీ. అలాగే డి ప్రవీణ్ కుమార్ గారిని వేదికపైకి జర్నలిస్ట్ పాత్రలో అద్భుతమైన వినోదంలో చాలా చక్కగా వినోద్ పాత్రగా పోషించిన యాక్టింగ్ అసలు నార్మల్ లేదు. అలాగే సహస్ర అండ్ మోక్షిత్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సహస్ర అండ్ మోక్షిత్ ప్రతి చక్కగా. అలాగే మై విలేజ్ షో అండ్ పవన్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పవన్ గారు ప్లీజ్ వచ్చేసేయాలి. అలాగే కట్టపాక శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పోలీస్ పాత్రలో తనకంటే ఒక స్థాయిని చూపించి ధర్మానికి న్యాయానికి ఉండి ఒక హీరోకి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క స్టోరీని ముందుకు
తీసుకెళ్లారు. చాలా చక్కటి యాక్టర్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పాత్రలను జీవించి ఈ యొక్క సినిమాకి ఒక అర్థాన్ని ఒక అర్థాన్ని తీసుకొచ్చారండి. చూస్తుంటే అక్కడ నెక్స్ట్ ఏమవుతుంది అనిపించేలా చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నట శైలిని ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే ఇంత చక్కగా మధ్యలో మనకి కూడా కొంచెం ఆ థ్రిల్లర్ ఎఫెక్ట్ కావాలి అంటే ఆ మ్యూజిక్ అవసరం కదండి. మరి ఇంత చక్కటి మ్యూజిక్ ఇచ్చిన రాబర్ పిఆర్ గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఓకే, అలాగే వెంకటేష్ యాదవ్ గారు డిఓపి రాశారు. ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. మన డిఓపి గారు లేకపోతే దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి కనిపించదు కాబట్టి వెంకటేష్ గారు ప్లీజ్. అలాగే ప్రతాప్ గారు మూవీ ప్రతాప్ గారు దయచేసి వేదికపైకి రాశారు. ప్రతాప్ గారు గట్టిగా చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా మీకు చెప్పడమే చెప్పాలనుకుంటారు. మీరు ఎంత చక్కగా చెప్పకపోతే వాళ్ళ టాలెంట్ అంత ఎక్కువ చేసినట్టు అవుతుంది. అలాగే టీఐ ఈశ్వర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. టీఐ ఈశ్వర్ గారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మూవీ వరుణ్ దాసరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వరుణ్ దాసరి గారు ప్లీజ్. అలాగే ఈ యొక్క అద్భుతమైన చిత్రానికి సూపర్ విజన్ చేసిన రవీంద్ర సిద్ధార్థ్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. ఆయన వీల్ చెడి అనే మూవీ అమెజాన్ లో కూడా రిలీజ్ అయింది. ఒక అద్భుతమైన మూవీని కూడా చిత్రీకరించడం జరిగింది. సో ఆయన రవీంద్ర సిద్ధార్థ్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. రవీంద్ర సిద్ధార్థ్ గారు. ఇంత చక్కటి అవుట్పుట్ ని యాక్టింగ్ తో పాటు మన యొక్క అవుట్పుట్ అందంగా కనిపించేలా మరి మేకప్ దివ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. ఈ యొక్క మేకప్ తో కూడా ప్రతి ఒక్క నటికి చాలా అందాన్ని తీసుకొచ్చారు. సో దివ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ప్లీజ్. జీవ్ రాజేశం అనే మూవీ కేవలం ఒక్కరితో జరిగింది కాదండి. ఇంత మంది కష్టపడితే ఈ రోజు జీవ్ రాజేశం మూవీ అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. అనగా ఎన్ని రోజులు ఈ షూట్ చేశారు? 3 days లో ఇంత చక్కటి అవుట్పుట్ ఇచ్చారా మీరు? నార్మల్గా ఒక ఫోక్ సాంగ్ చేయాలంటే ఇప్పుడు 5 నిమిషాల పాట చేయాలంటే 3 రోజుల టైం తీసుకుంటున్నారు. కానీ ఒక అర్ధగంట సినిమాని చూపించి 3 రోజుల్లో మీరు చేశారంటే వెరీ క్లోజ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ జీవ్ రాజేశ్వరుడు. ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగా మీ యొక్క యాక్టింగ్ స్కిల్స్ కి చాలా చాలా సంతోషిస్తూ మరొక 2 మాటలు అశోక్ గారు. దీని వెనుక చాలా మంది కష్టపడ్డారు. మన అఖిల భాస్కర్ అన్న దయచేసి డబ్బింగ్ విషయంలో ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు మన సమయాన్ని కాకపోతే భాస్కర్ అన్న కూడా వేదికపైకి రావాలి. తర్వాత మా ఎంఎస్ ఫిలిప్స్ టీం నిర్మల మేడం గారు దయచేసి వేదికపైకి రావాలి. ఈనాటి గెస్టులు సదన్న రాజన్న నటరాజన్న మిమ్మల్ని ఎక్కిస్తే తప్ప మీరు అడుగుతారు. ఫోటో దొరుకుతుంది. రవి సార్ పైకి రా. 4 సార్లు వెళ్ళాను. అక్కడ టైం కూడా లేదా. రజాక్ పైగా తర్వాత మా గురుగారు గడ్డన్న రమేష్ గారు, తర్వాత రాఘవరెడ్డి అన్న, తర్వాత శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్స్ యూనియన్ శ్రీనివాస్ గారు, తర్వాత హెచ్ఓడి సార్, తర్వాత ప్రొడ్యూసర్ ఒకసారి నెక్స్ట్ ఒక సునామీ రాబోతుంది. ఆ సునామీలో ఒక 2 అద్భుతమైనటువంటి కొత్త వాళ్ళను పరిచయం చేస్తుంది ఎంఎస్ ఫిలిం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళిద్దరిని మీకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాం. వెల్కమ్ టు రండి. ఒక్కసారి గట్టిగా చెప్పాలి కూడా ఆశీర్వదించాలి. నితీష్ అండ్ సుష్మిత. రష్మిక మందం ఆమెనైతే సన్నం, ఆమె మందం ఇది సన్నం. ఏదేమైనా ఒక్కసారి మధ్యలోకి వెళ్ళండి. ఓకే, బాగా చిన్న పిల్లలు ఎక్కడ ఆడతారు కదా. ఓకే, కథ కూడా అదే.
టైటిల్ ని గెస్ట్ల ముందు మా ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తారు. మస్కట్ మల్లేశం ఒక 35 years ప్రేమకి 20 years ప్రేమకి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం, ఆ ప్రేమలో నిజాయితీ ఉంటుందా, ఈ ప్రేమలో నిజాయితీ ఉంటుందా అని రెండు ప్రేమల మధ్య ఒక పోరాటం జరుగుతుంది తెలియకుండానే. దాన్ని అద్భుతంగా చిన్న చిన్న సున్నితమైన అంశాలను తీసుకొచ్చి ఈ కథను చేయబోతున్నారు మా టీంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు 90% మా టీంలో పనిచేసే కొత్త పిల్లలే. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది మా నగావతి శ్రీధర్ అన్న. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, పెద్ద భాషలు మనకు, మనం వాళ్ళని డీల్ చేయలేము, మనం అంత పెద్ద కథలు చేయలేము, అంత ఖర్చు పెట్టలేము. కానీ ఖర్చు పెట్టొచ్చినా రేపు పొద్దుగల కొత్త పిల్లల్ని మనం తయారు చేస్తే వాళ్ళు కొంతకాలం మనం పేరు చెప్పుకుంటారు. వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన వాళ్ళనైతే మనం తీసుకున్నటువంటిది. కాబట్టి ఈ సినిమా చూశారు ఇప్పటి వరకు మీరు. దీనిపై మొదటగా సదన్న, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను, దాదాపుగా కళాకారులకు వచ్చినప్పటి నుంచి మీరు చూసిన వ్యక్తిగా, నా తర్వాత వచ్చిన తరం, వస్తున్న తరాలు చాలా ఉంటాయి, మేము ఇట్లే ఉంటాం, పార్టీగా మారడం. కాబట్టి సినిమాని ఆశీర్వదించాలి. డైరెక్టర్ మీ విజన్ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా వాటిని కూడా మన్నిస్తూ వివరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికి క్షణార్థి. ఈ చల్లని సాయంత్రం వేళ అది చీకటి అయింది. మనం చీకటి వరకు అయితే రాత్రి అయింది. సంతోషం. నేను జీపు రాజేశం అనేటువంటి టైటిల్ నాకు అశోక్ గారు ఫోన్ చేసినప్పుడు టైటిల్ ఏంటంటే జీపు రాజేశం అని చెప్పి, మాకు చిన్నప్పుడు జీపు రాజేశము కాకుండా పశు రాజేశం అని ఉండే వాస్తవం. మధ్యకుంటకి వచ్చేదని గుర్తుబాటు బట్టి జాతరలన్నీ తీసుకోపోయేటోడు, ఆయనను బస్సు రాజేశం అంటాడు. నేను అనుకున్న ఈ జీపు రాజేశం అంటే నేను ఊళ్ళకి వెళ్ళి జనాలు మార్కెట్ ఉంటే ఊళ్ళకు జారగొట్టంటే ఏదన్నా ఈ మధ్యన ఆయనకు ఇంకో జరిగే ప్రేమ కథ కావచ్చు అనుకున్నా. యాక్చువల్లీ అట్లా ఆలోచించిన, కానీ కాదు. ఈ కథ ఒక కొత్తదనంగా తీసుకున్నది. కొత్త వాళ్ళు అయినా ఇక్కడ వాళ్ళు ఎంత ఎఫోర్ట్ పెట్టానో అంత ఎఫోర్ట్ పెట్టారు. అదేవిధంగా తను అశోక్ గారు నృత్యంలో ఆరితేరి ఉన్నాడు కాబట్టి నటనలో కూడా తనకు తెలుసు. ఆ ఘటనలో మా నాటకం కూడా కలిసి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రియా అభివృద్ధి గారు, ఇందులో ప్రియా అభివృద్ధి గారు నేను కూడా కలిసి చేయడం జరిగింది. అక్కడందరూ కూడా కథ బాగుంది. ఏ పని చేసినా తప్పు లేకుండా ఏ పని ఉండదు. ప్రతి పనిలో తప్పులు ఉంటాయి. నేనైనా ఇక్కడ సీనియర్ జూనియర్ అనేది అర్థంలే, మనము నేర్చుకుంటూ పోవాల్సిందే, ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. కాబట్టి నేను చేసిన తప్పు జరగచ్చు, ఇంకో చేసిన తప్పు జరగచ్చు. అది టెక్నికల్ గా కావచ్చు, నటనా పరంగా కావచ్చు. ఎందుకంటే కొంత అభిరుచి తపన ఉన్నటువంటి ఆర్టిస్టులను కూడా ఇలా ఇంటర్వ్యూ చేసినట్టు కనిపించింది. సంతోషం వాళ్ళకు ఉన్నటువంటి తపనకు. ఎందుకంటే చేస్తూ పోతా ఉంటాయి. తినగ రాగం వేప తీయ ఉంటుంది, పాడగ రాగం మంచిగా అవుతుంది అన్నట్టు. తప్పకుండా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది ఇలా చేసినటువంటి వాళ్ళకి. మీరందరూ కూడా కష్టపడి మంచి అభివృద్ధిలో ఉండాలని, డైరెక్టర్ ఏం చెప్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వినాలి. నేనేదో వచ్చినా చేసినా పోతానా అనేది కాదు. ఇక్కడ నీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆ కో ఆర్టిస్ట్ తో నేను ఎట్లా చేయాలి, డైరెక్టర్ నాకు ఏం చెప్పింది, ఇంకా నేను ఏమన్నా బెటర్ చేయగలను, ఇన్ని ఆలోచించాలి ఒక ఆర్టిస్ట్. వాస్తవంగా మనం ఇవాళ అవకాశాలు ఈజీగానే వస్తున్నాయి, ఎందుకంటే యూట్యూబ్ ఉన్నది కాబట్టి. ఒకప్పుడు అవకాశాల కోసం చాలా తిరిగేది, రాత్రులు కూడా అంటే నిద్ర లేని రాత్రులు గడిపేది. ఇవాళ అవకాశం లేదు, చాలా ఈజీగా వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ అందరూ కూడా దీనికి డైరెక్షన్ చేసినటువంటి చింత సమృద్ధి గారు, మీరు కొత్తగా ఏమి లేదు, ఎందుకంటే మీకు ఆ తపన కనిపించింది. లోటుపాట్లు అనేది ఇంతకుముందు చెప్పినా ఉంటాయి. మేము రాజనారాయణ మేము చూస్తున్నప్పుడే
ఎక్కడెక్కడ ఏమేం చేయాలంటే అది ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా వస్తుంది. కానీ మీరు పంపించగలిగారు. ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఇలా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులుగా ప్రియా అభిరెడ్డి గారు కావచ్చు, మన అశోక్ గారు కావచ్చు, తను కావచ్చు. అదేవిధంగా వీరితో పాటు ఇక్కడ జర్నలిస్ట్ గా చేసినటువంటి మిత్రులు, మీరు మంచి ఎమోషన్ లో ప్రవీణ్ గారు మంచి ఎమోషన్ లో చేయడం జరిగింది. అయితే మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ స్కోప్ లేకుండా లేదు వాస్తవంగా. అంటే వాళ్ళ యొక్క యాక్షన్ పార్టీలు ఎక్స్ప్లెయిన్ చేసే స్కోప్ లేదు ఇలా క్యారెక్టర్లకు. అంటే ఆ కథాపరంగా తను అట్లా తీసుకెళ్ళిండు. కానీ అందరూ కూడా చాలా బాగా చేసింది. మరి ఇంతమంది నమ్మి ఈ కథ ద్వారా పైసలు వస్తాయా రావా అనేది ఏం ఆలోచించకుండా వీళ్ళందరినీ నడిపించినటువంటి నిర్మాత గారు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఆ ధైర్యం ఉండాలి. మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి కళాకారులు అందరూ కూడా పోషింపబడుతుంది. కళాకారులు ఉండడం వేరు, కళా పోషకులు ఉండడం వేరు. మనం ప్రదర్శిస్తాం, కానీ ఆ ప్రదర్శనకు మనకు బలాన్ని ఇచ్చేది ఒక నిర్మాతే. నిర్మాత ఎప్పుడు చల్లగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే చెప్పిన వచ్చినమా చేసినమా పోయినమని కాదు, నిర్మాతను దృష్టించుకొని పనిచేస్తే మనకు కూడా కళాకారులందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. రాబోయే తరానికి మీరందరూ కూడా అంటే ఎవరైనా మొదటిగా అక్కడనే నేను అడిగేసినప్పుడు ఏం లేదండి జీరో. ఇక్కడ 2006లో ఏం లేదు అసలు. ఇక్కడ కరీంనగర్లో కళాకారులు కానీ ఎవరు అసలు కనీసం ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కావాలంటే కూడా ధైర్యం చేస్తున్నారు కాదు. మేము ఈ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చాలా ప్రదేశాలు తిరిగింది. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కోసం పెద్దపల్లి నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అది కూడా వాళ్ళు పోయి చేస్తేనే చేసిరారు. అక్కడికే మా సెటప్ అంతా తీసుకొని చేసుకొని వచ్చి, అంటే అలాంటి పరిస్థితుల నుంచి చాలా మంది ఆర్టిస్ట్ ఇక్కడ మేము ఉన్నామని ముందుకు రావడం జరుగుతుంది. సంతోషమైనటువంటి విషయం. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి కళాకారులుగా ఎదగాలని మా సోదరుడు అశోక్ తను అంటే డ్యాన్స్ రంగంలో ఎలాగైతే మంచి పేరు సంపాదించుకున్నాడో మరి నటనా రంగంలో కూడా అలాంటి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సోదరా. మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకుంటూ, నేను కూడా మీలాగనే ఒకప్పుడు ప్రయత్నం చేసినటువంటి వాడిని. ఇవాళ ఈ సంవత్సరం ప్రస్తుతానికి నా 9 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. రేపు కూడా ఒకటి శ్రీకాంత్ లయ సినిమా రిలీజ్ అవుతుంది. అందులో కూడా ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. రీసెంట్ గా సందీప్ కిషన్ గారి మూడు కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ మారమ్మ ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 9 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అదంతా ఈజీ కాదు. రేపు మీరు కూడా ఇవన్నీ దాటి వెళ్ళచ్చు. ఏం లేదు, మన కష్టాన్ని మనల్ని మనం నమ్మాలి, మన కష్టాన్ని నమ్మాలి ఫస్ట్. మిగతా అంతా అదంతా చూసుకుంటారు. ఆ బలం వస్తుంది మనకు వస్తుంది. బట్ మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి కళాకారులుగా ఎదగాలని, ఒక మంచి నిర్మాతగా మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. మీరు మరి సోదరుడు ఆకలి భాస్కర్ గారు ఎప్పుడు చూసినా పక్క యాక్షన్ చెప్తూనే ఉన్నారు. రెగ్యులర్ గా ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నారు. మీరు అందరూ కూడా ప్రియా గారు మీరు కూడా, ఎందుకంటే ఎక్కడో ఒక బ్యాగ్ అనిపించింది కానీ అప్పుడు బాగా అనిపించింది. మీరు అసలు అంటే మంచి ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి టైంలో మీరు ఎక్కడో బ్యాగ్ అయినట్టు అనిపించింది. కానీ మళ్ళీ అడిగేసి ముందుకెళ్తారు. సంతోషం. మీరందరూ కూడా ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎలా వేళలా కొనుక్కుంటే మీ ఆలస్యనంద జనానందమే సదానందం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అధినేత మహారాజులు ఉన్నారు. వాళ్ళు పుష్పంగా ఆ పుష్పని మర్చిపోయినా అది కామన్. అది రాజనారేంద్ర గారు, ఎందుకంటే ఆయన కూడా ఎంతో మంది కళాకారులను ఇలా ముందుకు తీసుకెళ్తుండ్రు మన ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి. అదేవిధంగా అన్న కూడా నటరాజన్న గారు, అదేవిధంగా మిత్రుడు గడ్డం రమేష్ అన్న, వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. రాజాబాయ్ ఎస్ డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మర్చిపోయినా మా పలిగిరి రాజేందర్ గారు, తర్వాత మిలీనియం సీన్ గారు ఉన్నారు. దయచేసి మీరు పేరు రావాలి. అయితే వాస్తవం గట్ట రమేష్ అన్న, అయితే సారీ మా భాస్కర్ గారు. అయితే మెయిన్ గా కరీంనగర్ లో ఇల్లు పెట్టాల్సి వచ్చింది.
జగిత్యాలలో ఎక్కువ పీపుల్ ఉన్నారు కదా, కరీంనగర్ వరకు ఈ సినిమాని ఎందుకు మోసుకురావాల్సి వచ్చిందంటే ప్రతి మనిషికి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కరీంనగర్ అంటే ఒక ఎమోషన్. తన వాళ్ళతో అంటే ఉమ్మడి జిల్లాలో ఏదైనా పండుగ జరుపుకుంటే తెలియని ఒక ఫీల్ ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసర్ కానీ నేను కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మనందరితో చెయ్యాలనే ఉద్దేశంతో చేసినప్పుడు ఇక్కడ గుర్తొచ్చే పేర్లల్లా సదన్న ముందైతే, తర్వాత మా మిలీనియం ఇద్దరం ఒకటేసారి ఒకటే నెలలు వచ్చినాం. ఆయన ముందర మిలీనియం పెట్టుకున్నా నేను పెట్టుకోలేక అంతగా 2000 సంవత్సరాలు వచ్చినాం కాబట్టి మా డార్లింగ్ అని పిలుచుకునే అంత గొప్ప. తర్వాత మా సీను ఇది సిరిసిల్ల భాష కానీ ఎప్పుడైనా తిరుగుతుంది. తర్వాత మా అగ్గెన ఇక అన్న అడ్రస్ ఏరప్ అడ్రస్. తర్వాత మా రజాక్ భాయ్, ఇట్లా ఒక్కలైనా ఇద్దరు మా మల్లికు. తర్వాత వీళ్ళంతా గుర్తొచ్చి ఇంత దూరం వచ్చినాం. మేము కమ్యూనికేషన్ చేయడంలో చాలా మిస్ అయినాం. దానివల్ల మేము ఇక్కడ కొంత మిస్ మ్యాచ్ అయింది. అయినా పర్వాలేదు, వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే చెప్తూ, ముఖ్యంగా మా హీరోయిన్ లేట్గా వచ్చింది, పేమెంట్ నెక్స్ట్ టైం ఇవ్వకండి సార్. ఒకటే 2 మాటలు మాట్లాడు. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గురుగారు బుర్ర నటరాజు గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు, మతోడి కళాకారులకు అందరు కూడా పేరు పేరున కళాబంధనాలు తెలియజేసుకుంటూ, జీవి రాజేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ సూపర్ బాగుంది. ఆ పేరులో ఒక కిక్ ఉన్నది. లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నాకు 3 శిష్యులు ఉన్నారంట. ఒకటి అశోక్ బోర్గే, పద్దకొండ అనిల్ ఈసీడీఎంలో టైంలో కాల్ చేసి ఒక మంచి డాన్సర్ ఉన్నాడన్న మామ, మా ఇద్దరు మామ వస్తారు, మామ ఒక మంచి డాన్సర్ ఉన్నాడు, ఒక మంచి ఛాన్స్ ఇస్తే మంచి ఫ్యూచర్ బయటకు ఉంటుంది, చూడు మామ వస్తాడు. అసలు నేను చూడలే అశోక్, అసలు ఎవరు ఇద్దరికి ముఖపరిచయం లేదు. ధర్మపురంలో షూటింగ్ వల్లకొండ సీనియర్ అందరికి శుభాశిస్తే జస్ట్ అయినా ప్రపోజ్ చేసిందంటే ఓకే వచ్చేయమను అని చెప్పేసిన. ఆయన ఎట్లు కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆ పల్గొండ ఫస్ట్ సార్లు ధర్మపూర్లో అక్కడ అశోక్ తన ప్రస్థానాన్ని నరసింహస్వామి సమయంలో ప్రారంభించిండు. ఆ విధంగా నన్ను గురువుగా ఆగ్రహంగా ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే సంతోషించే వ్యక్తులుగా నేను. ఇకపోతే కత్తెరపాట సీను, ఆయన నా శిష్యుడే. కోరినప్పటిగా ఫస్ట్ కుండలైన బ్రతుకోడు అనే ఒక అనుభవంలో ఒక చిన్న క్యారెక్టర్ తోని ఎంటర్ అయ్యాడు. అక్కడ తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే నాన్ స్టాప్ యూట్యూబ్ ఈసీడీలో అయిపోయినా యూట్యూబ్ చేసిండు. రెగ్యులర్ గా బిజీగా ఉంటాడు. చాలా సంపాదిస్తాయి, ఎందుకంటే ఆయన ఏం సంపాదిస్తాడో నాకు తెలియదు, కానీ నాకంటే బిజీ. నేను ఆయన కంటే ఎక్కడో ఎదుర్కొన్నా, రోజు షూట్లో ఉంటాడు. సంతోషం. ఇకపోతే ప్రియారెడ్డి వీర తెలంగాణ మూవీలో నాతో సహచర నటిగా, అందులో నేను విలన్ ఆర్నారాయణమూర్తి ముందు గారు వారి దర్శకత్వంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మీద అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇవ్వడం, అందులో ప్రియారెడ్డి
మంచి క్యారెక్టర్ వేసింది. ఆ క్యారెక్టర్ అప్పుడు ఇట్లా లేదు, బాగా అదే ఉండే. గమ్మత్ ఏంటంటే మా ఇద్దరికి ఆ షూటింగ్ లో పడేవి కాదు, మా ఇద్దరు రొల్లు పెట్టుకునేది. రోజు తినా రొల్లి నాకేనా ఉండే, వాళ్ళు ఎక్కడ చేయలేదు రొల్లు. మా ఇద్దరికి రోజు రొల్లే. ఒకరోజు అందులో ఒక మేడం ఉండేది, బొంబాయి పద్మన మేడం, ఒక నాకు మొదటి క్యారెక్టర్ చేసింది పావుల పద్మ. ఒక చిన్న గ్యాప్ వస్తే మేము మూడికి పోయినాం. మూడికి పోయిన తర్వాత క్యాన్సర్కి పోయి మూడు సీట్లు ఉన్నది మొబైల్ కాబట్టి వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు, ఈ పక్క సీట్ ఖాళీ మీద నేను పోయి కూర్చున్నాను. అప్పుడు మా ఇద్దరు వెళ్ళే ఈయన వేసిపోయి అవతల సీట్లో కూర్చుంటే ఇక రిజల్ట్ ఇక మా ఇద్దరికి ఇంకా ఫైర్ అవుతాయి. ఏంటో అది ఎవరుకుంటారు, అది మంచి ఫైర్ ఉన్న టైంలో నాకు ఫోన్ వచ్చింది, నీకు అర్జెంట్గా చూడదని వెళ్ళేదాన్ని దగ్గర పోయేదాంతో బయటికి వెళ్ళిపోయాను. మా చెల్లె నాకు తోడబుట్టకున్నా, నాకు నిజంగా మా ముగ్గురు అన్నదమ్ములో కానీ నాకు తోడబుట్టిన చెల్లె లెక్క నాకు ఎప్పుడు మంచికి చెరుకు నా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్ లో నా ద్వారానే అరంగేట్రం చేసి ఒక హోలీ సాంగ్ తోని మళ్ళీ యూట్యూబ్ రంగంలో అడుగుపెట్టి మంచి తారాస్థాయికి ఎదిగి చిన్న గ్యాప్ తీసుకుంది మధ్యలో కొన్ని కారణాల వల్ల. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఆ టైంలో అశోక్ బోర్గే మంచి ఈ అద్భుతమైన టైటిల్ ఉన్న దాంట్లో అవకాశాలు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ముగ్గురు శిష్యులు ఇందులో నటించడం చూస్తే చాలా హ్యాపీగా ఉన్నది. ఇకపోతే తన శిష్యుడికి బ్రదర్కి ఈ మంచి అవకాశం, గురువుల దగ్గర కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఎన్నో రోజుకున్నాడు మనకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అంత సిన్సియర్ గా పనిచేయాలి. ఫస్ట్ నాకు తెలిసి ఈ కాలంలో సిన్సియర్ గా పనిచేస్తలేదు, ఆనెస్ట్ చేస్తారు. ఎవరికి వాడే ప్రోగ్రామ్ తో ఫీల్ అవుతాను, ఎవరు హార్డ్ వర్క్ చేస్తూ లేరు. ఒకప్పుడు డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ కొన్నేళ్ళు పనిచేసింది, అయినా అవకాశాలు రావాలని చాలా మందిని చూసిన. కష్టపడి పని చేస్తే ఇండస్ట్రీలో ఖచ్చితంగా నిలవడం. అందుకు ఉదాహరణ రాజనారాయణ కావచ్చు, నేనే కావచ్చు, అశోక్ కావచ్చు, శ్రీను కావచ్చు, బీసీడీ అల్బం నుంచి వెళ్ళి ఇప్పటి తరం వాళ్ళతో మేము పోటీ పడ్డాము. తక్కువ ఎత్తానో ఎక్కువ ఎత్తానో సెకండ్ తీసుకోండి, తెర మీద ఇంకా బతికే ఉన్నాం మేము. నెక్స్ట్ ఇంకేదైనా నచ్చినా మేము ఉంటాం 100% దాంట్లో రాసిస్తాం. ఎందుకంటే గొప్పగా చెప్పుకోవడం లేదు, మేము హార్డ్ వర్క్ నమ్ముకున్నాం, ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాం. సో ఇదంతా ఒకేదైతే బ్రదర్ కొత్త అవకాశాన్ని, స్టోరీ బాగుంది, కొంచెం మసాలా ఎక్కితే ఇంకా బాగుండేది. బెస్ట్ అంటే ఫస్ట్ టైం ఆల్ ది బెస్ట్ మా శిష్యుడిగా ఆల్ ది బెస్ట్. సూపర్, మంచి టైమింగ్ తో నడిపించడం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో అద్భుతంగా క్రియేట్ చేస్తూ నో డౌట్. ఇక పోతే సినిమా అనేది ఒక ప్యాకాటలో కూర్చున్నాయి. కార్స్ ప్యాకాట తెలుసు కదా, చాలా ఉంటాయి ఆ ఆటలు. అందులో కూర్చున్నాడు అయితేనా మన హ్యాండ్ రేసింగ్లు ఉంటే లేపుతాడు, లేకపోతే వస్తే దరిద్రం పీకుతాడు, ఇక ఎక్కడ పీకుతాడో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. అట్లాంటిది అందగా తనకు కళ మీద ఉన్న ప్రేమ, తన రూపు ఏదైనా, తన గమ్యం ఏదైనా, తన లోపల ఉన్న ఒక చిన్న పాయింట్ లోని కళాకారులను తేవాలి, బయటికి తీసుకురావాలి అని ఒక సంకల్పంతో అశోక్తో చేతులు కలిపి మరి ఇంత గొప్పనైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి కొత్త కొత్త కళాకారులకు పరిచయం చేస్తున్నందుకు నిజంగా వారిని ఇంత ధైర్యం చేసి జనరల్ ఇంకా యూట్యూబ్ వచ్చినాక ప్రొడ్యూసర్ కాదు, ఎందుకంటే ఫోన్ ఉన్నా వాళ్ళే ప్రొడ్యూసర్, అయినే డైరెక్టర్, అయినే హీరో. సో ఇట్లాంటి టైంలో ఈ వ్యవస్థ నమ్మి నిజంగా ఒక కట్టి మీద సాగు చేస్తామని, సో మీకు మా కళాకారులు అందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇంత ధైర్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి
హిట్ సాధించాలి. మీరు ఎంతో మందికి జీవన వృద్ధిని కలిపేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా బేసికల్ గా నేను డైరెక్టర్ ఆర్టిస్టును. నాకు మొదటి నుంచి విలన్ క్యారెక్టర్ ఉంది. ఎక్కువ విలనే, ఎప్పుడప్పుడు అప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు వచ్చేది, కానీ ఎక్కువ విలన్ గానే చేసిన. ఈ ఫిలిం లో బ్రదర్ హీరో అంటే వీళ్ళందరూ చేసి వాళ్ళు వీళ్ళు రెగ్యులర్ ఆర్టిస్టు, కోరియోగ్రాఫర్ ఆర్టిస్టు, డైరెక్టర్ ఆయన అన్నిట్లు ఉన్నారు కదా. ఆయన దొరుకుతుంది. ఈయన చెప్పిన సొంత కవిత్వం వాడుకుంటాడు, ఆయన చేసి ఉంటాడు కదా, చేసింటాడు నాకు తెలుసు. ఇక సీను గెటప్ అదిరిపోయింది కొంచెం. ఓకే, ప్రియా అనేది అన్ని యాంగిల్స్ ఏ క్యారెక్టర్ ఏ టైం ఇచ్చినా డేటా ఇచ్చినా విలన్ కూడా చెప్తాడు. ఇకపోతే మా విలన్ బ్రదర్ అసలు ఈయన విలన్ అని అనుకోరు. క్యారెక్టర్ అల్టిమేట్ పర్సన్ తెచ్చుకున్నాం. ఇందులో మాత్రం సక్సెస్. తర్వాత ఈయన ఒకటి ఇచ్చి ఏదో దోషాలు ఒకటి ఇచ్చిండు, పార్టీ ఇచ్చిండు. ఎప్పుడు ఇస్తావు అయ్యా, నువ్వే డైరెక్టర్. బ్రదర్ విలన్ క్యారెక్టర్ సూపర్ భయ్యా. లాస్ట్ మూమెంట్ లో బ్రదర్ చింపేసిండు. ఆయన ఈ ప్లేస్ లో ఒక వైబ్రేషన్ కావాలి. మీరు మళ్ళా విడుదల చూడండి. ఆ లాస్ట్ మూమెంట్ లకి మెడకన్నా ఒక వైబ్రేషన్ ఇచ్చిండు. లభించదు సూపర్. ఇక పోతే ఫస్ట్ టైం ఇంతకుముందు చేసేది కదా నేనున్నా. మా కోఆర్డినేటర్ అన్నట్టు, కాకపోతే ఇప్పుడే పరిచయం అయింది. సూపర్ బాగా చేసినమ్మా. తమ్ముడు టైమింగ్ బాగున్నది. ఎందుకంటే పంచంగా నేర్చినప్పుడు రియాలిటీ వింటేమో అనుకుంటుంది అని చూస్తాను, కానీ వాళ్ళే కవర్ చేసిందాను. గుడ్ టైమింగ్ ఇవరే కదా. ఓకే సూపర్. ఇకపోతే వీటన్నిటికీ మన తెలంగాణ ప్రాంతం నుంచి ఒక అల్టిమేట్ డైరెక్టర్, నాకు నచ్చిన వ్యక్తుల హార్డ్ వర్క్, కిరాతకమైన వర్క్ చేసే పర్సన్ రవీంద్ర సిద్ధాంత. సినిమా ఈ మధ్య అందులో నేను కూడా వన్ ఆఫ్ ది విలన్, మంచి క్యారెక్టర్ చేసిన. సూపర్ ఉంటుంది సినిమా, చూడండి. మంచి కసి ఉన్న డైరెక్టర్. నెక్స్ట్ పిక్చర్ లో కూడా చూడండి, మంచి ఆర్టిస్ట్ సవాళ్ళు అద్భుతంగా మంచి. ఇకపోతే ఈ సినిమాలు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా మొన్ననే వస్తారు కలుసుకున్నాం. ఇకపోతే ఇక్కడ మిగతా టెక్నీషియన్స్ మేకప్ నేచురల్ మేకప్ బాగా చేసారు. థ్యాంక్ యూ. అందరికి కూడా పేరు పేరున ఈ చిత్రాన్ని వర్క్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మంచి విజయం సాధించి ప్రొడ్యూసర్ గారికి మంచి రాబడి తీసుకురావాలి. మీరు ఇంకిన్ని చిత్రాలకు ఇలా ఆశ ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వీళ్ళు వచ్చిన మరో గెస్ట్ గడ్డం రమేష్ గారు ఒక మాట మనం అసలు ఎంత పాట లేదు దీని గురించి ఇచ్చింది ఒకటే. అందరికీ నమస్కారం. సభికులకు మరి సభా వేదికలు అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇందులో జీవరాయేశం అనే సినిమాలో నటించినటువంటి వాళ్ళందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారాలు. చాలా బాగా చేశారు. నా డిపార్ట్మెంట్ కాదు కానీ చూస్తామంటే గమ్మత్ అనిపించింది. రెండోది కెమెరా నేను ఇంకా అవన్నీ నేను చెప్పదలుచుకొని అందరు కాదు, అందరు చెప్పేసి అయిపోయింది. అందరికంటే పెద్ద రాక్షసుడు వీడు, ఎందుకంటే
ఏరికలు వచ్చి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున సినిమాలు తీస్తున్నాడు. చాలా గొప్ప విషయం, నేను గర్వించదగ్గ విషయం. కాబట్టి మా శిష్యుడు ఇంకా శిష్యుడు మా డైరెక్టర్ తమ్ముడు సమృద్ధి చాలా గొప్పగా మృదుగా తీసిండు. సూపర్ తమ్ముడా. నేనైతే దీన్ని రోజు స్టేటస్ పెడతా, మీరందరూ పెట్టారు ప్లీజ్. నేను స్టేటస్ పెట్టి మా దుర్మతం ఆయన నాకు గుర్తు వస్తుంటారు ప్లీజ్. మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు. సో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, చాలా గొప్ప సినిమా. ఇంకేమైనా ముందు వరుసలు ఉంటే నాకు ఏమైనా పాట అవకాశం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హెచ్ఓడి గారు వచ్చారు. వారు 2 విషయాలు ఈ శిష్యుని పెద్దలందరికీ అలానే అందరికీ జీ రాజేశం ఒక విషయం అయితే చెప్తాను. యాక్చువల్ గా నటరాజ్ బావా అని అంటాం మేము. యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతుంటాం అనుకోకుండా. ఇక్కడికి నటరాజ్ బాగా వస్తున్నాం నాకు కూడా తెలియదు. అంటే వీళ్ళ ముందట మేము చిన్నగా అంటే క్రికెట్ నేర్పించి వీళ్ళు మాకు అసలు ఫస్ట్ చిన్నప్పుడు మా అన్నయ్య ఫ్రెండ్ యాక్చువల్గా. సో మా అన్న అయిన బావా అనుకుంటే మాకు కూడా నటరాజ్ బావా అని అడగడమే అలవాటు అయిపోయింది. అట్లనే నడిపిస్తున్నాయి. ఇంటికి వచ్చినాక కలిసి ఆ తర్వాత సీను. ఈ సీను కూడా యాక్చువల్గా నేను టీచింగ్ లోకి వచ్చినప్పుడు నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ యాక్చువల్గా శ్రీనివాస్. అట్లనే ఎస్ఆర్ఎం జూనియర్ కూడా. అట్లనే సమృద్ధి గురించి చెప్పాలంటే యాక్చువల్గా సమృద్ధి నాకు 3-4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు, సార్ మీరు కంపల్సరీ రావాలి. యాక్చువల్గా నాకు ఈ ఫీల్డ్ మీద పెద్దగా అవగాహన లేదు, సమృద్ధి నేను చేంజ్ చేస్తా అంటే చేస్తారు, ఒక్కసారి రండి మీరు వస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో ఫస్ట్ యాక్చువల్గా కాలేజ్ లో జరిగినప్పుడు మాకు యాక్చువల్గా ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అప్పుడు నాకు సమృద్ధి వచ్చి చెప్పాడు, సార్ నేను ఒకటి షార్ట్ ఫిల్మ్ చేస్తాను, నా దగ్గర ఒక స్టోరీ ఉంది అని చెప్పాడు. అప్పుడు అబ్బాయికి సరే నువ్వే చేయి సమృద్ధి అని చెప్పాను. అప్పుడు దాదాపుగా త్రూఅవుట్ ఇండియా చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి. ఫస్ట్ ప్రైజ్ అప్పుడు మా కాలేజ్కి వచ్చింది, అది సమృద్ధి డైరెక్ట్ చేశారు. ఒక స్టూడెంట్ లైఫ్ స్టోరీని తీశారు అప్పుడు. అట్లనే ఒక అబ్బాయి తాగుతో బానిస ఇప్పుడున్న యూత్ పేరెంట్స్ ను పట్టించుకోకుండా ఎట్లా చేస్తున్నారనే కాన్సెప్ట్ అది. ఇప్పటికీ నేను మా కాలేజ్ ఈవెంట్ ఏదన్నా అయితే ఓరియంటేషన్ డే టైంలో అది ప్లే చేస్తాను. అట్లనే నా దగ్గరికి చాలా మంది పిల్లలు ఒకటే అడుగుతారు, సార్ ప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే చూడండి. ఒక సమృద్ధి మాత్రం నాకు ప్లేస్మెంట్ అడగలేదు. సార్ నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్, నేను సెకండ్ ఇయర్ నుంచి కాలేజ్కి రావాలి అనుకుంటున్నా, నేను అటే వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సమృద్ధి ఏమనుకున్నాడంటే నేను ఇంటికి కాలేజ్కి రమ్మంటాను అనుకున్నాను. నేను అప్పుడే చెప్తున్నా, సమృద్ధి పో, నీకు ఏది నచ్చుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, ఏదైనా చెప్తే ప్యాషన్ తోటి టైం పాస్ పోయి హైదరాబాద్ లో టైం పాస్ అయితే చేయకని చెప్పిన. ఆ రోజు నువ్వు డైరెక్టర్ అయిన రోజు నేను ఖచ్చితంగా వస్తానని చెప్పిన, మాట ఇచ్చిన కాబట్టి వచ్చిన. యాక్చువల్లీ నేను హాస్పిటల్లో ఉన్నాను మా మదర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సమృద్ధి and happy to see my childhood friends and juniors, my student, and especially sir మీ యాక్టింగ్ చాలా బాగుంది సార్. నేను చాలా మంది అంటే యూట్యూబర్స్ ఇక్కడ చూసా, ఎప్పుడు టీవీలో చూసాడే కదా, మేడం చూశాను అండ్ నందా సార్ని అండ్ సార్ని, ఇంకా చాలా మంది నాకు ఇక్కడికి వచ్చినాక కనిపిస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ మన తెలంగాణ నుంచి, మన విలేజెస్ నుంచి, అంటే ఓన్లీ కార్పొరేట్ సైడ్ అని కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో డెవలప్ కావాలి. చాలా మందిని చూస్తుంటే ఇప్పుడు మన పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్, మైండ్ షో కావచ్చు, ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి మూవీస్ ఇండస్ట్రీస్ పోవడం పెరిగింది అని అంటే త్రూ యూట్యూబ్. అట్లా ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో అంటే ఇయర్ 2000 నుంచి, అంటే ఫస్ట్ ఫోక్ సాంగ్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను నేను నటరాజ్ బాబు. కోడవల్లి సాంగ్స్ అప్పటి నుంచి మా మదర్ ఫాదర్ అందరూ చూస్తారు ఇప్పటికి యూట్యూబ్ లో వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడు మనం మూవీస్ తీసారు. ఎందుకే మన తెలంగాణ ఎదగడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు అందరూ నిజంగా నేను పేరు పేరుని అభినందిస్తున్నాను. ఇంకా మీరు ఇంకా మన వాళ్ళని తీసుకెళ్ళాలి, పైకి తీసుకెళ్ళాలి. మన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, ఇంత పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇంత మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు అసలు ఇంత టాలెంట్ ఉండి కూడా అసలు ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయినారని అనిపించింది.
నిజంగా ఎంత ఎక్సలెంట్. మొన్న ఫస్ట్ నాకు ట్రైలర్ పంపించాడు, సమృద్ధి చూసినప్పుడే అనుకున్నాను చాలా పెద్ద మూవీ ఏమో, నేనెందుకు సమృద్ధి పెద్ద పెద్ద మూవీకి గెస్ట్ నేను ఎక్కడో ఉండిపోతాను, కానీ చాలా బాగా అనిపించింది. సార్ యువర్ యాక్షన్ వాజ్ ఎక్సలెంట్ అండ్ ఎస్పెషల్లీ సార్ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది మేడం, మీరు చాలా బాగా చేశారండి, పిల్లలు కూడా చాలా బాగా చేశారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇట్లనే మీరందరూ చాలా గొప్ప గొప్ప స్థితికి ఎదగాలని నేను కూడా దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజమండ్రి ఇప్పుడు మైకి రాజేంద్ర గారు ఒక మాట మాట్లాడాల్సింది. జీపు రాజేశ్వరి ఇంటర్ టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా మా బామ్మడి భోగి అశోక్ నుండి జీపు రాజేశ్వరంగా మారిన శుభవేళ ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటుందంటే వాస్తవానికి ఈ యొక్క జీపు రాజేశ్వరంలో కొత్త కోణం కనబడుతుంది, నటనలో కావాలి, ముఖ్యంగా నటనలో వేరే ఏం చెప్పాలి. ఏంటి అందరూ చూసిరు, కళ్ళు చూసిరు, మీరు అన్ని తెలుసు, నేను చెప్పాల్సి లేదు. కానీ తెర ముందు మీకు తెలిసి తెర వెనుక ఒక చిన్న 2 ముచ్చలు మాట్లాడతా. ఎందుకంటే వాస్తవానికి 25 ఏళ్ళ దోస్తాని మరి ఇయ్యాల కాదు రేపు నిన్న కాదు, 25 ఏళ్ళ నుండి కళారంగంలో ఇక మరి కలిసి నడిచే ప్రయాణమే అనేది ముందుగా ఇంటికి ఫస్ట్ వాస్తవానికి నేను సింగర్ అట్లా మధ్య రమేష్ ఉంటే ఆ రమేష్ వచ్చి ఇద్దరు కలిసి చైతన్య కళామందిరాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఎన్నో వేదికలుగా మరి ఫస్ట్ స్టేజ్ కళాకారుల వాస్తవానికి. ఆ తర్వాత ఇప్పుడు అప్పుడు మన వీడియో రంగంలో అప్పుడు స్టార్ట్ అవుతూ అదే నేను కూడా ఇది చేయాలి 3cc ఆ చిన్న కెమెరాతో డైరెక్టర్ నేను నటుని అంతే, వేరే ఏం లేదు. ఆయన చేసే ప్రతి దానికి దాంట్లో మెయిన్ రోల్ ఉంటుంది. ఎన్నో షాపులు చేస్తే ఎన్నో పాటలు భక్తి సామాజిక చైతన్య గీతాలు చేసినాక అక్కడ వాస్తవానికి ఏం జరిగిందంటే అలచేత ప్రపంచం యూట్యూబ్ లేదు అంటే దానికి ప్రమోషన్ ఎక్కువ లేదు, ప్రచారం ఎక్కువ లేదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే మన రాజధాని తీసినటువంటి ఉరికి వస్తున్న ఊరివాసన పాట నాకు బాగా పేరించింది. అప్పుడే ఆ డివిడి అప్పుడే క్రమక్రమంగా యూట్యూబ్ వచ్చినాము. ఇప్పుడు కొనసాగుతుంది. దాని పక్కన పెడితే అశోక్ వాస్తవానికి నేను దగ్గర చూసిన, ఎందుకంటే తెర ముందు మాత్రమే చూస్తున్నారు, తెరవేదిక ఎంత కష్టపడ్డాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిండు, ఆయనతో పాటు నేను కావచ్చు, ఆకలి నిద్ర ఆకలి అన్ని మర్చిపోయిన రోజులు నేను దగ్గర చూసినాం, దగ్గర చూసేలేదు అంటే కలిసి ప్రయాణం చేసిన వాడిని. కాబట్టి ఇలా ఆ కష్టం నుండి ఆ పట్టుదలతో ఇలా ఈ స్థాయికి జీపు రాజేశ్వరం ఒక నటునిగా దర్శకత్వం అనేది తర్వాత విషయం, ఇలా సినిమాలో దర్శకత్వం చేసిండు. అది పక్కన పెట్టి ఇలా జీపు రాజేశ్వరం ద్వారా మరొక కొత్త కోణంలో మంచి నటనతో ముందుకు వచ్చినటువంటి మా బామ్మలు ఎంత బాబామ్మలు మమ్మల్ని కళారంగంలో ప్రజలు బట్టి మా బామ్మల్ని ప్రత్యేక శుభాకాంక్షలతో చివరి ఒక మాట చెప్తా. జయరాజన్ అన్నట్టు అందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని భయము నీకున్నా, ఎదుటి వారు ఎదుగుతుంటే చూడెందుకో, ఎదుటి వారు ఎదుగుతుంటే చూడెందుకో, వెనుక నుండి పొడిచేవాడు గుణము ఎందుకు, వారు గుణము ఎందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగన, మనసా మనసా కన్నీరతో నిన్ను మార్చన, మనసా. ఎందుకంటుందంటే మన పక్క వాడు మనం ఎదుగుతుంటే మధ్య ఒక సాగంలో మనం ఎంకరేజ్ చేయం, అది మనం మనిషి సహజం. ఇలా ఏ సినిమాలకు ఏ పాటలకు మనం ప్రమోషిస్తున్నామే, మన సినిమాకు మనం ప్రమోషన్ చేద్దా దయచేసి చెప్పాలి కదా. మనం ఇస్తున్న సినిమాలకు కావచ్చు, మనం ఇస్తున్న పాటలు కావచ్చు, మనం ప్రమోషన్ ఇచ్చుకున్నాం. దయచేసి చాలా లోపం ఉంది, ఎందుకంటే కళ మీద చూస్తున్నా ఒక రకంగా వాస్తవానికి బాగా ఉండదు. మనం చేసే సినిమాలకు మనం చేసే పాటలకు మనం ప్రమోషన్ ఇయ్యం దయచేసి, ఎందుకంటే ఇది ఒక కఠినం అనిపించచ్చు మీకు. ఈ వేరే కాలం చెప్తున్నట్టు మనవాడు మన సినిమా మన పాటలు మనం ప్రమోషన్ ఇచ్చుకుందాం. థ్యాంక్ యూ పర్సన్ అందరికీ శుభాకాంక్షలు. ఒకసారి రాఘవేంద్ర రెడ్డి గారు వేదికపైకి రావాల్సింది కోరుతున్నా. ఇది మీకు పరిచయం చేయాల్సి వస్తే చాలా కోణాలు ఉంటాయి. ఆర్స్కోయర్ మీడియా ద్వారా
బిజినెస్ ద్వారా ఇవాళ మన పాటలోనే ఒక ఫోక్ సాంగ్ ఛానల్ పెట్టి ఇలా ప్లే చేసిన పాటలలో 2 పాటలు అన్న ప్రొడ్యూసింగ్ చేసినాయి. కాబట్టి నాకు హైదరాబాద్ లో ఉన్నంత అన్న నాకు సొంత అన్నయ్య కూడా చెప్పుకోగలిగే అన్న రాఘవేంద్ర రెడ్డి గారు మంచి బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ ఎన్నో హోటల్స్, ఎంతో రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎన్నో విద్యా సంస్థల్ని దాదాపుగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆయన కేవలం అశోక్ అనే పేరుకు విలువించి ఒక తమ్ముడి కంటే ఎక్కువ చూసుకుంటాడు. ఆయన ఇక్కడికి రావడం నిజంగా నా అదృష్టం. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పిలిచి ఏమి ఇవ్వలేదు అయినా సరే తమ్ముడికి ఈ సినిమా గురించి 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ దయచేసి మాట్లాడాలి. మైక్ లో మాట్లాడబడి ఎంతసేపు మనం మాట్లాడలేదు. మైక్ లో మాట్లాడడం చాలా కష్టం. ఇది చిన్న సినిమా అంటే చిన్న సినిమా లాగానే ఉంది. దీన్ని కూడా చేయొచ్చు. బాగా ఉంది. ఇంకో మంచి చేయాలి. దీంట్లో విలేకరగా కనిపించిందనే నిజంగా విలేకరే. రామ్ భోగే మా అన్న కొడుకు పిలిచిరా వేదిక మీద. మా అన్న కొడుకు, మా ఎడమన్న కొడుకు. ఈయన వాళ్ళ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తూనే జర్నలిస్ట్ గా కొనసాగిస్తూనే ఇందులో నేను అడగంగానే కొంత మాటలు రాసిచ్చిండు. తర్వాత దీంట్లో రిపోర్టర్, ఈయన రెగ్యులర్ గా చేసే రిపోర్టర్ క్యారెక్టర్ కూడా వేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ. మా గురువు గారు వాళ్ళ సతీమణి వనజ మేడం గారు వాళ్ళ ఇద్దరు సొంత కొడుకు చూసినట్టుగా చూస్తుంటారు. కాబట్టి దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నాకు మాకు హెచ్ఎంగా, ఒక ఇంగ్లీష్ టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా నా చిన్నతనం అంతా వారి చేతుల మీదుగా తయారైనటువంటి ఒక క్యారెక్టర్ గా నిలబడ్డాను. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదాలు అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ నేను అసలు రాననుకున్నాను. వాస్తవం ఈ జీ ప్రాజెక్ట్ టైటిల్ చూసి మళ్ళీ మాస్టర్ ఏదో కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నాడు అనుకున్నాను. అయితే యాక్చువల్గా సాయంత్రం 5:30-6 గంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. తప్పకుండా రావాలని మెసేజ్ పెట్టారు. వెంటనే ఖచ్చితంగా రావాలి. ఒకసారి చదువు అనే సినిమాను డెడికేట్ చేసినప్పుడు మనం మీరందరినీ కలిసినాం. అక్కడ కొలవాయిలో ప్రోగ్రామ్ చేశారు. ఇక అశోక్ గురించి అంటే నాకు తెలియని విషయాలు చాలా తెలిసినాయి. ఇప్పుడు ఈ 1.5 ప్రోగ్రామ్ లో చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. అప్పుడు చిన్నప్పుడు అశోక్ సైకిల్ మీద కొలవాయి నుంచి తుంగూరుకి స్కూల్కి వస్తూ ఆ చిన్న స్టేజ్ ప్రోగ్రాంలు ఇచ్చినప్పుడు చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుండే. ప్రతి 26 జనవరి, 15th ఆగస్ట్ ప్రతిది కూడా ప్రైజులు వీళ్ళకే వస్తుండే. అప్పుడే అనుకున్నాను నేను మనసులో, ఇంకొక వీళ్ళ ఊరు నుంచి ఇంకొక అతను కూడా ఉన్నాడు, సినిమా పాటలు రాస్తాడు, మిస్టర్ లక్ష్మణ్ గంగా. అతడు వారు కూడా కవితలు అన్ని తీసుకొని వస్తుండే. అప్పుడే అనుకున్నాను నేను మనసులో, వీళ్ళిద్దరు ఎక్కడో మంచి ఫ్యూచర్ లో సూపర్ గా ఉంటారని. ఇది ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. సో వీళ్ళందరూ చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరి గురించి నాకు తెలియకపోవచ్చు. అఫ్ కోర్స్ అశోక్ ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నాకైతే చాలా సంతోషం. గురువు మించిన శిష్యులు ఉంటే గురువుకు చాలా ఆనందం అని తెలుస్తుంది. కాబట్టి నాకైతే కళ్ళ నిండగా మా ప్రతిరూపాలు వీళ్ళంతా. మామూలుగా నా ఫోన్ లో కూడా కాంటాక్ట్స్ అన్ని స్టూడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భాస్కర్ కూడా మా స్టూడెంటే. వీళ్ళ నాన్న, వీళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ఈ భాస్కర్ తుంగూరులో పనిచేయడం నిజంగా అదృష్టం. ఇంత మంచి కళాకారులను నాకు కూడా చాలా ఇష్టం కళలంటే. కాకపోతే మా ప్రొఫెషన్ లో అది ఆ ప్రొఫెషన్ కే మేము అంకితం అయిపోయినాం కాబట్టి ఇందులోకి రాలేకపోయినాం.
అయినప్పటికీ చాలా సంతోషం. భవిష్యత్తు బాగుండాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, మంచి ఉండాలి. రాజు నారేంద్ర గారు, నటరాజన్ గారు ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యారు. చాలా చాలా సంతోషం అండి. మా అశోక్లో ఇంకా మీరు ఉన్నత శిఖరాలను తీసుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వాస్తవానికి జగిత్యాల్లో మాకు మ్యూజిక్ అవసరం పడ్డప్పుడు సిటీలోకి వెళ్ళి చేయించేంత బడ్జెట్ కూడా మన దగ్గరకు లేని పరిస్థితిలో కృష్ణన్న వారి స్టూడియో ఇచ్చి దగ్గరుండి ప్రతి బీజియం వారి దగ్గర నుండి చేయించారు. దయచేసి మీరు వేదిక మీదకి రావాలి. మీకు శుభాకాంక్షలు. టైల్స్ అనేది మాట చాలా చిన్నదైతే కాబట్టి అదేవిధంగా శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్స్ యూనియన్ శ్రీనివాస్ యాదవ్ గారు ఓకే. తర్వాత ముఖ్యంగా ఈ డైరెక్టర్ను కన్నా మరో డైరెక్టర్ ఇక్కడ కృష్ణన్న ఏడైనా చింత కృష్ణన్న బాలకృష్ణ గారు వేదికపైకి రావాలి. ఒక్కసారి అన్న కృష్ణన్న తుపాకుల కృష్ణ అలియాస్ తుపాకుల కృష్ణ రైట్. ఒకసారి అన్న ఒక మాట. ఫస్ట్ స్టేజ్ పై ఉన్నటువంటి అన్నయ్యలు రాజనరేంద్ర అన్న, ఈరోజు పరిచయం అయిపోయింది నటరాజన్న, అందరికి కూడా అశోక్ అన్న, అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఫస్ట్ సమృత్ కాల్ చేసి అన్న మూవీ తీస్తున్నాను ఇట్లా అని చెప్పాడు. సమృత్ యాక్చువల్లీ అల్లుడు అవుతాడు నాకు. మళ్ళీ తర్వాత ఎక్కువ పెంచాను, యాక్చువల్లీ బాగా ఆడిపించాను వాళ్ళని. ఇంటి ఉండదు వాని కంటిన్యూ ఎంత వెళ్తానో నాకు తెలుసు. తర్వాత అటాక్ చేస్తే మా ఇంటర్లో నా స్టూడెంట్ శాంతి జూనియర్ కాలేజ్లో వాటితో నేను ఎన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశానో నాకే తెలుసు. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయ్యా కాలేజీలో అసలు ఎన్ని అద్భుతాలు ఏమో వీడి వల్ల అది మాక్సిమం కాలేజీ చాలా నేను కూడా వచ్చింది. వీళ్ళు బాగా కళను ఎంకరేజ్ చేసేటువంటి కాలేజ్ కూడా అని చెప్పేసి సో అట్లా తీస్తున్నాడు. అంటే అంత మళ్ళీ షార్ట్ కట్ చేస్తే ఆ మూవీ అన్నారు జగిత్యాలనే అశోక్ అన్న స్టూడియోలో చేస్తున్నాడు. అశోక్ అన్న మేము స్ట్రైక్ అవుతారు. అశోక్ గోరి అంటే నాకు స్ట్రైక్ అయిపోయింది. అన్న పేరు అశోక్ గోరి అంటే బాగా మైండ్ లో స్ట్రైక్ అయిపోయింది. అశోక్ గౌరీ అంటే నాకు ఇమీడియట్ గా ఇంకో పిక్చర్ ఇంకొకటి ఉందంటే మళ్ళీ రాజరాజేంద్ర 17 సంవత్సరాల క్రితము డైరెక్టర్ అయితే అంటే రాజన్న ఇంటికి కూడా వచ్చింది. విషయము అన్న వాళ్ళతోని ముందే కూడా వాళ్ళు ఎక్కువ మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ బాలకృష్ణ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలా? ఓకే. ఇక్కడ పీజీహెచ్ఎంగా ఇంతకుముందు ఎంఈఓగా పనిచేసిన మా అక్క కొడుకు, మా అల్లుడు నాకడ పెద్దోడు కానీ మా లక్ష్మీనారాయణ గారు వేదికపైకి రావాలి దయచేసి. కరీంనగర్లో చాలా ఇక్కడ ఉన్న ఎంతోమంది విద్యార్థులకు ఆయన స్ఫూర్తి. మా సొంత అక్క కొడుకు పీజీహెచ్ఎం ఉన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అనేక శ్రమలకు వచ్చినాం. రజాక్ భాయ్ తర్వాత రండి భాయ్ దయచేసి వేదిక మీకు రావాలా. మీరు కూడా ఒక 2 నిమిషాలు ఒక మాట్లాడే ఒక ఆశీర్వాదం. ఎందుకంటే మీరు మాకు ముందర వరుసలు ఉన్న వాళ్ళు. మేము పాటల నుంచి మేము ఇటువైపు ఇప్పుడు వచ్చినాం. మీరు మార్గదర్శకులుగా మాకు ఎప్పుడు చూపెట్టాలని ఆశిస్తూ ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫిలిపాన్లో వచ్చేసిన జీవరాయతం పంచానికి విచ్చేసిన అతిగత మహోలందరికీ స్వాగతం. ఇంత మంచి విజయాన్ని మీ ముందుకు మాకు అవసరమైన స్క్రీన్ ప్లే అలాగే డైరెక్షన్ పాయింట్తో పాటు అద్భుతమైన నటనతో మీ అందరి ముందు ఎంతో అద్భుతంగా సృష్టించారు. దానికి డైరెక్షన్ అన్న గారు అలాగే డిఓపి ఎడిటర్ వాళ్ళందరికీ మా యొక్క
కరీంనగర్ నిర్మాతల మన తరఫున అలాగే కరీంనగర్ ఫిలిం సొసైటీ తరఫున ప్రత్యేక అభినందిస్తున్నాం. ఈరోజు నా రాజన్న, మా డాడీ గారు, అలాగే రాజనగర్ అన్న, వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క మినీ మూవీ అనొద్దు కానీ పెద్ద సినిమా కోసం ఇంత కష్టపడ్డారో డైరెక్టర్ వాళ్ళు మా నటరాజన్న అలాగే రాజనగర్ అన్న దయచేసి ఏమనుకోకండి. నాకు వాళ్ళు తెలుసు, ఎందుకంటే వాళ్ళతో నేను జర్నీ చేసిన కాబట్టి. అలాగే ఇందులో నటించిన సాంకేతిక నిపుణులకు అలాగే నటిన అందరికీ ఆల్ ది బెస్ట్ ఇస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి ప్లీజ్. అలాగే మా డాడీ గారు మాట్లాడతారు. అజయ్ గారు. సభకు నమస్కారం. ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు మా రాజేంద్ర సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నాకు అసలు ప్రసాదాలు వెళ్దాం అనుకున్నా, అక్కడ ఏమన్నా వేరే షూట్లో ఉండి రాలేకపోయినా. కలియుగం సూపర్ హిట్ అయింది సార్. అందులో చిన్న నన్ను పార్ట్ ఆఫ్ చేసినందుకు సార్ థ్యాంక్ యూ సార్. కళాగా పాదాభివందనాలు. మీ ముందు మాట్లాడటం కొంచెం భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపూర్ ఆవేశం స్టార్టింగ్ అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. జీపూర్ ఆవేశం అనగానే మా మామ గుర్తుకు వస్తాడు, అదే జీప్ నడుపుతాడు. జీపూర్ ఆవేశం పెద్ద చెల్లి. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ ప్రత్యేకించి ఎందుకు వచ్చినాయంటే అందరూ మనలో ఉన్నారు. దీనన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిస్టర్ ప్రియా రెడ్డి స్టార్టింగ్ తెలిసిన చాప్లింగ్ చేసినాం. అండ్ అశోక్ భోగే అన్న అంటే ఖచ్చితంగా ఉంటారు, అందుకోసం వచ్చిన. రాజనరేంద్ర సార్, నటరాజ్ అన్న అందరూ ఉంటారు. సో కలిసినప్పుడు వచ్చిన థ్యాంక్ యూ. అండ్ టీమ్ షేరీ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్. ఇంకా మాట్లాడుకున్నాం. ఇంకో సినిమా కూడా ఓకే అని చెప్పారు, అందులో కూడా మాకు చిన్న ఛాన్స్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మా రాజన్న తీసినటువంటి సినిమాల్లో ఒక ముఖ్యమైన సినిమా, నాకు ఇష్టమైన సినిమా ఒకటి ఉంటుంది, జాబీల కోసం ఆకాశం ఉంది. దాన్ని నేను ఎన్నిసార్లు చూస్తున్నా నాకే తెలియదు, ఎయిటర్ కూడా అన్నిసార్లు చూస్తుందో లేదు. నేనైతే జీవితంగా అంటున్నదో చూసుకుంటూనే ఉన్నా. దానిలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మా గుగ్గిళ్ళ రామ్ గారు ఇక్కడ ఉన్నారు. దయచేసి వేదిక పైకి రావాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా నాతో పాటు చాలా హిట్ సాంగ్స్ లో వర్క్ చేసిన డిఓపి కూడా ఇక్కడే ఉన్నారు, అల్లే మహేష్ బాబు. మర్యాద కొద్ది ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా. అలాగే స్టిల్ ఫోటోగ్రఫీ పండు అలియాస్ కూడా పండే, ముగ్గురు కలిసి దయచేసి వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. నేను అక్కడికి రావాల్సి వస్తుంది, ముందుకు రావాల్సి వస్తుంది. ప్రేమ కొద్ది మీకు వేదిక మీదకి రండి. ఏం మాట్లాడడానికి కూడా కనబడదు, ఒక ఫోటో దొరుకుతుంది మాకైతే. రండి సార్, అదే రండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒకసారి చూడాలి కదా, ఇంత పెద్ద ఉపకారం చెప్పినప్పుడు ఒకసారి మొబైల్ చూపిస్తే తప్పే ఉన్నది. రావాలి దయచేసి. కదా అరే రాయే, ఒకసారి వచ్చిపో. డిఓపి గారు, అరే రండి సార్, రండి రండి, మండుగా రండి, స్టిల్స్ రండి. అరే రా సార్, ఇది సార్ వినిపించుకుంటారా సార్? రైట్. మా గుగ్గుల రామ్ గారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, కానీ అట్లుండరు, అట్లుంటారు. కాకపోతే మనల్ని తీసుకోవాలని చెప్తారు. కాబట్టి బాగా జాగ్రత్త ఉండాలి. ఆ ప్రొడ్యూసర్ గారు నెక్స్ట్ మీ ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నా. రెడీ మీ మాటలు. ఓకే, పైసలు పెడతారు కానీ మాటలు మాట్లాడండి సార్. అట్లా సార్ కట్టంలో థ్యాంక్ యూ. చైతన్య సార్ కొంచెం ఎమోషన్ అయ్యారు, ఒక్కసారి ఆ మిగతా సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందే కోరుతాను. సరే రాజన్న పేరు వస్తే కొంచెం ఎమోషన్స్ అయిపోతాయి, పక్క పెట్టేస్తాను చూడ ఫస్ట్. ఓకే, జీబు రాజేశం మూవీస్ సమృద్ధి అన్నోళ్ళ అశోక్ అన్న కింద ఉన్నటువంటి అర్థమైపోయింది. ఇక్కడ నుంచి ఇక వీళ్ళ కింద ఉన్నారంటే తిరుగులేదు. కొడిపట్టే రెక్కల కింద పిల్లలు ఎట్లుంటారో అట్లుంటారు డౌట్ అని. సో
అట్లా అన్న మీ కిందించుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అంత పిచ్ ఉన్నది, ప్యాషన్ అంత మనం జనరల్ తెలంగాణ స్టైల్లో పిచ్ అంటే ఇంగ్లీష్ లో ప్యాషన్ అంటే వెరీ ప్యాషనెట్ పర్సన్ అబౌట్ డైరెక్షన్, దట్ ఈస్ వాట్ అబౌట్ సంతోష్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మూవీ. బీజిఎం మ్యూజిక్ చేయాలి అన్నప్పుడు చిన్న శ్రీమహా రికార్డింగ్ స్టూడియో జగిత్యాల పెట్టుకున్నాము. ఇంకా అన్న వాళ్ళకి చెప్పలేదు, కానీ రాజన్న వాళ్ళకు అశోకన వాళ్ళకి చిన్న స్టూడియో అయితే పెట్టినా, అశోకన చేసి రాజన్న తెలియాలి కాదే చెప్పినాను ఒకసారి స్టూడియోకి రావాలి ఒక సాంగ్ డైరెక్షన్. సో అట్లా మూవీస్, షార్ట్ మూవీస్ సంబంధించిన ఏదైనా కూడా మ్యూజిక్ చేయడానికి ముందుకు వచ్చి కంపల్సరీ మ్యూజిక్ చేస్తాను. ఆ స్టూడియో రికార్డింగ్ స్టూడియో ఏదైనా చేస్తాను జగిత్యాలలో, నేను గో టీచర్ గా వర్క్ చేస్తాను. సో నా ప్యాషన్ ఏంటంటే కళాకారుని 100% ఎంకరేజ్ చేయాలి. సో దానికి మ్యూజిక్ రికార్డింగ్ సాంగ్స్ పరంగా అన్నిటికీ ఫ్రీగా ఒక జగిత్యాల ఉండాలనే ఉద్దేశంతో నేను శ్రీమహా రికార్డింగ్ స్టూడియో అని స్టార్ట్ చేశాను చాలా ఇయర్స్ తర్వాత. సో దాని నుంచి డీటెయిల్స్ ఒక 2 యాక్చువల్గా 4 లైన్స్ టైటిల్స్ పడతాయి. తర్వాత నా లైన్ లో అనుకున్నాము దాని కంటిన్యూషన్. చౌంటే ఎవరికైనా నీకేవో అదే పని నాయనా, చావంటే పని ఎవరికైనా నీకేవో అదే పని నాయనా, నీకు కట్టుబట్టాయే అదే కూడాయే కట్టుబట్టాయే. చాలా టైం లేకుండా ఆ టైటిల్స్ లో ఇంకా 4 లైన్లు ఇంకా విజువల్స్ చేద్దాం అనుకున్నాము. అది కొంచెం అన్నవాళ్ళు టైం ఇచ్చి కావాలనుకున్నారు మా ప్రోగ్రామర్స్, అది అయిపోయింది. వెరీ సారీ అన్న, నెక్స్ట్ టైం మిస్టేక్ చేయము అన్న. కూడా మళ్ళీ మా ప్రోగ్రామ్ లో కూడా నువ్వు 1 ఆఫ్ ది మెంబర్ అయిపోవాలి అన్నాడు అశోక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు నైట్ 11:30 కావచ్చు ప్రోగ్రామ్ గురించి ఏమన్నారు. రోజు మబ్బులో 3-4 గంటలకు అంటున్నారు వీళ్ళు, మళ్ళీ 6-7 కూడా వేస్తున్నారు వీళ్ళు. 2 or 3 hours పడుకుంటున్నట్టున్నారు అంతే. అది కూడా ఎట్లా పడుకుంటారో మాకు తెలియదు. 12 డిస్కషన్, 12 క్లాస్ నైట్ 11:30, 12 ఎప్పుడైనా కూడా అన్నవాళ్ళు టేబుల్ వేసుకుంటున్నారు. పెన్ను పేపరు ఇది ఇట్లా అది ఇట్లా అవన్నీ చూస్తున్నారు. కొంచెం భయం వేసింది, రామోడు ఎట్లా ఏదో అని చెప్పేసి. అలాంటి సాధారణ టీచర్స్ కి ఫీల్డ్ నైట్ అవర్స్ ఇవన్నీ మాకు అంత వర్కౌట్ అవ్వదు, అసలు తెలియదు. సో అక్కడ వర్క్ చేస్తూ ఉండగా మ్యూజిక్ అంటే చైతన్య మీ పేరు యాడ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక మంచి ఆఫర్ అన్న తరఫున ప్రొడ్యూసర్ అన్న కూడా ఇప్పటిదాకా చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చినటువంటి ధైర్యంతోనే కావచ్చు అన్న వాళ్ళంటే అందరినీ కూడా అందులో కలుపుకుంటున్నాడు, అందరిని పేరు రాసుకున్నాడు, అందులో నా పేరు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జీపీ రాజేశ్వరి మూవీలనే కాకుండా మినీ మూవీ అంటాం, షార్ట్ మూవీ. ఇట్స్ కంప్లీట్ షార్ట్ మూవీ, అంటే 3.5-4 గంటల సినిమా లెక్క చూస్తే కుదరదు. మూవీ 20 నిమిషాల్లో చూడాలి, 20 minutes. ఓకే, ఆ థ్రిల్లింగ్ కానీ, ఆ చిల్లింగ్ కానీ, ఆ సస్పెన్స్ఫుల్ షార్ట్స్ కానీ ఆ 20 నిమిషాల్లో ఒక పెద్ద సినిమాలో ఎట్లా చూపించాలనేటువంటి చూస్తే చాలా బాగుంటుంది. అది నాకు చాలా ప్యాషన్ అని అదొక్క పాయింట్ గుర్తించి ఇక్కడ ఎక్కిన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ అన్న. బాలకృష్ణ అన్న వాస్తవానికి నువ్వే దుపాయితే నాకు స్టేజ్ ఫియర్ ఫస్ట్ డైరెక్టర్ గా నా మిత్రుడు, తర్వాత శిష్యుడు. ఆ శిష్యుడిగా డైరెక్షన్ లో కూడా శిష్యుడిగానికి మన అదృష్టం ఎవరు ఎవరిని ఎలా చెప్పాలో మిగతా ఫ్రెండ్స్ ఫస్ట్ ఎందుకు నా కడుపులో మిగతా ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. వాడు ఇంతవరకు ఎల్పీ వరకు ఒక్క అక్షరం కూడా ఒక్క ఎగ్జాంపుల్ లో ఫెయిల్ అవుతుంది. దాన్ని వాడు ఏం చేస్తాడు అది చేయడానికి ముందు నడిపించాలి. ఆ నడక ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది. గురువు ఎప్పుడు ఉంటాడు, ఈ గురువు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. అన్నగారు చాలా గొప్పగా మాట్లాడారు. అందరూ ఒక విషయం ఏంటంటే దీన్ని ముందు నడిపించడానికి నాకు బంగారం
చాలా మందిని చూశాను, ఎంతో మంది తండ్రి విషయాలలో నేను నా దగ్గరికి వస్తాను, ఇట్లా టైం మాట్లాడి చేసినట్టు అంతా విన్నాను. కానీ నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక్కనాడు కూడా ఇంత బాధ పెట్టలేదు. అలా ఫ్రెండ్లీగా నేను వాడిని చూసుకున్నాను, వాడు కూడా నన్ను తండ్రి కాకుండా ఫ్రెండ్లీగా పెరిగాడు. ఇదంతా నేను నిర్మిస్తూ ఏం చేసిన కారణం కూడా నేను చేశాను. వాడికి అంతా నిర్మించడానికి చదువు అయినా ఏదైనా నాకంటూ మా కులదేవుడు శివుడు, ఆ శివుడే నాకు శివుడిని ప్రసాదించారు. ఆ శివుడు అంటే గరువులో ఉంటాడు, ఆ శివుడు నాకు మంచి మిత్రుడు. నాకు ఏది కావాలన్నా వాడి కోసం ఏది కావాలన్నా చేశాను. వాడికి ఎంత ఎదగడానికి నాకు ఒక మిత్రుడు కాదు. ఇప్పుడు అన్నగారు నిర్మాత ఎవరు సీరియస్ ఆ నిర్మాత ఎట్లా ఉన్నాడో నా జీవితకాలానికి ఒక నిర్మాత శివుడు, ఆయన పేరు శివ, గరువు శివ అన్న తెలిసి. అంత కారణానికి నేను ఇంత ముందుకెళ్ళడానికి నన్ను ముందు నడిపించిన నా మిత్రుడు, అలాంటి మిత్రుడు నేను జీవితంలో మర్చిపోయాను. నాకు మంచి చేసే వాళ్ళు ఎన్నటికీ మర్చిపోలేని నా జీవితం. దాన్ని కొందరు తుబాబుల కృష్ణ ఇస్తారు, కొంతమంది పాలకృష్ణ ఇస్తారు, భీముడు కృష్ణ అనిపిస్తారు. అట్లా అన్ని రకాలుగా ఉన్నాను. ఏది లేకుండా అన్ని సమకూర్చాను. వాడు ఏది కావాలంటే అది చేశాను, చేస్తున్నాను. వాడిని ముందు నడిపించడానికి ఇంతమంది మిత్రులు ఉన్నారంటే నేనే చాలా గర్వమవుతున్నాను. ఇంతమంది స్నేహాన్ని సంపాదించాలి, ఇంతమంది ఆదరణ సంపాదించాలంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా ఆనందిస్తున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడేంత విషయం లేదు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ అన్న. ఒకసారి ప్రొడ్యూసర్ గారు వేదికపైకి రావాలి. గురుగారు మాట్లాడే ముందు ఒక చిన్న మాట. ప్రొడ్యూసర్ గారు మనం భాగవతం అనే ఒక సినిమా అంటే చిన్నపాటి వెబ్ సిరీస్ని చేస్తున్నప్పుడు మా గురుగారు అంటే ఏం చేసినా మా గురుగారిని పక్కన ఉంటే ఒక తెలియని బలం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఆయనకు నచ్చకపోయినా సరే బలవంతంగానైనా రాక్షస ప్రయత్నం చేసి ఒక క్యారెక్టర్ ఇరికిచ్చి చేస్తుంటా. అందులో కూడా ఆయన పెట్టడం జరిగింది. పెట్టిన తరుణంలో మేము డిస్కస్ చేసుకొని సార్ వెళ్ళిపోయిండు. ఫస్ట్ మా గురువుతోటి నేను చర్చించిన, ఇట్లా ఒక స్టోరీ చెప్తున్నా అని అంటే, ఓకే స్టోరీ రాయడం చేస్తున్నా, బట్ నువ్వు పక్క నుండి ప్రతిదీ వాడికి ఒక ఫుల్ సపోర్టర్గా ఉంటా మాత్రమే అది మొదలుపెట్టు, లేకపోతే కొత్త ప్లాన్ని మనం ఖరారు చేసిన వాళ్ళం అవుతాం అని దగ్గరుండి ఆయన సలహా ఇచ్చిన తర్వాత అసలు నువ్వేమనుకున్నావురా నాన్న అని ఒకరోజు కూర్చొని మాట్లాడిన తర్వాత స్టోరీ మొత్తం సమృద్ధి చెప్పిన తర్వాత టైటిల్కి మీరు అనుకున్న స్టోరీకి కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి నా వంతు నేను కొంత ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత నాతో ఎక్కువ మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటాడు వాడు. కాబట్టి రవిని తనకి అసిస్ట్ చేసిన, ఇది ఏం చేయాలనుకుంటున్నాడు రవి సార్ రావాలి, వీళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఆయన మూవ్ అవ్వడం, దానికి తన సూపర్విజన్లో చేస్తే బాగుంటుంది అన్న ప్రతిదీ చూడండి అనే ఉద్దేశంతో కన్నడంలో రామచంద్ర భోగిని ఇద్దరిని ఆయన హెల్ప్గా ఇచ్చి ఆ కథ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని చేర్పులు మార్పులు చేసి తర్వాతనే ప్రొడ్యూసర్కి నేను కాల్ చేసిన, సార్ మనం అనుకున్న ప్రణాళికల్లో ఈ సబ్జెక్ట్ లేదు, కానీ మనం భాగవతం చేసే నాటికి చిన్నవి చేద్దామని మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి తక్కువ బడ్జెట్ తోటి మనం ఒక స్టోరీ ఉంది సార్ చేద్దామని అనుకుంటున్నాను. అన్న తర్వాత అన్న నువ్వు నా దాకా ఫోన్ వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా దాని మీద ఏదో ఆలోచించే ఉంటావు, నువ్వేమనుకుంటున్నావు అది చేసేయని అన్నాడు. అన్నంత మాత్రం నేను చేయొద్దు, ప్రోటోకాల్ ఉంటుంది, ఖచ్చితంగా నేను ఏం చేస్తున్నానో వారికి తెలియాలి, ఎంత ఖర్చు పెడుతున్నానో తెలియాలి, ఏం చేస్తున్నానో తెలియాలి. కాబట్టి ఫోన్ చేసి అరే నువ్వు సార్కి కథ చెప్పు, నువ్వు చెప్పేది కానీ ప్రొడ్యూసర్కి నచ్చితేనే నేను ముందటికి పోతా అన్నప్పుడు ప్రొడ్యూసర్ గారితో గంట సేపు మాట్లాడాడు. అంత టైం నాకే ఇవ్వలేదు ఇంతవరకు, 1 hour ఫోన్లో టైం. అట్లాంటిది నీ కొడుకు ఇచ్చింది సార్. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చేస్తా అన్న ఫోన్ పెట్టేసి మళ్ళీ సాయంత్రం నాకు ఫోన్ చేసి, అన్న చెప్తున్న విధానం బాగుంది, తీయడం అనేది నీకు నమ్మకం ఉన్నది, ఓకే దానికి ఎన్ని డబ్బులు అయితే చెప్పు పంపిస్తా అంటే దాదాపు కొంత అమౌంట్ కావచ్చు అనగానే నేను ఫోన్ పెట్టేసినాక 10 నిమిషాల్లోకి నాకు ఫోన్పేకి డబ్బులు వచ్చింది. తెల్లారి షూటింగ్ కొమ్మని చెప్పారు, అమౌంట్ మొత్తం పంపించారు. మళ్ళీ అడగడానికి గురించి అవకాశం లేని అమౌంట్ నా అకౌంట్లోకి వచ్చి చూపించిన, అరే డబ్బులు పంపించింది ప్రొడ్యూసర్ మరి వెళ్దామా. మళ్ళీ ఒకసారి కూర్చొని
ఈ సబ్జెక్ట్ అంతా ఫినిష్ చేసిన తర్వాత భాగవతం అప్పుడు కూడా షూటింగ్కి రాలేదు. కానీ ఈ షూటింగ్కి మేము ఎక్కడ కన్నడ మన కడెమూతల చేస్తే అన్ని మీటింగ్లను వదిలేసుకొని అక్కడికి వచ్చి నీ కొడుకుని పక్కకు పిలుచుకొని నువ్వేం చేస్తావో చెయ్యి నాన్న, అది ఫెయిల్ అయినా నేను బాధపడా, నేను ధైర్యంగా నేను అశోకాన్ని ఉన్నాడు అని వచ్చి బ్లెస్ చేసి తనని కొబ్బరికాయ కొట్టి పక్క నుండి తన సొంత కొడుకులాగా చూడడంలో నాకంటే ఎక్కువ చూసింది మాత్రం శ్రీధరమ్మ. ఖచ్చితంగా అంటే ఒక ప్రొడ్యూసర్ మనల్ని నమ్మడం అంటే ఎంత ఘోరంగా నమ్ముతారో అనేది మా టీం చూసింది. దీంతో ఒక అద్భుతమైన టీం దొరికిందన్న నాకు. రాజన్న పిల్లలు వాస్తవానికి ఏజ్లో సిగరెట్లకు మందుకు డ్రగ్స్కి అలవాటు అవుతున్న తరుణంలో ఒక అద్భుతమైన అసిస్టెంట్ డైరెక్టర్ దొరికింది వాడు. దీనికి 17 సంవత్సరాలు, దీనికి 17 సంవత్సరాలే వరుణ్, కానీ అద్భుతంగా చేయగలడు. నేను యాక్షన్ చెప్తుంటే సార్ మీరు అక్కడ నిలబడాలి కదా ఇక్కడ చేంజ్ చేస్తున్నాను అరే అద్భుతంగా చెప్తున్నట్టే లెక్క. సరే భయపడమని చెప్తున్నట్టే వాడు గ్రేట్. అప్పుడు ఎంతసేపు భయపడేలావు కాబట్టి ప్రతిదీ కంటిన్యూటీ చూడడంలో వీడు గ్రేటు. భాగవతంలో వీడు తీసిన తిట్లు ఎప్పుడు తీర్చలేదు కానీ తర్వాత సెట్ అయ్యాడు. ఈయన తర్వాత దొరికింది మన ఎడిటర్ ప్రతాప్. పాపం మీరే అన్న వాస్తవానికి 12 రోజులు అవుతుందన్న ఈ రోజుకి 12వ రోజు. 12 రోజుల నుంచి వెళ్ళి ఇవాళ మధ్యాహ్నం స్నానం చేసింది. రియల్లీ మధ్యాహ్నం స్నానం చేసిండ్రు. అప్పటిదాకా వీళ్ళకి స్నానం ఏం లేదు. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది లేదు. అక్కడికే భోజనం, అన్నీ బాత్రూమ్ ఉంటుంది కాబట్టి 1, 2 అనేది తీసుకొని బయటకు రావాలి అంతే. బయట కాలం వేసి పని చేయించిన ఈయనతో పాటు డిఐ రాయలసీమ నుంచి వచ్చిండు. కానీ నిజంగా ఒక సొంత తమ్ముళ్ళు దొరికిన్నారు. ఈయన 5 రోజులు చేసింది, 1 వర్షం కాదు 4 వర్షాలు చేసిండట. ఈ షార్ట్ ఫిలింకి ఇంత సీన్ ఎందుకు, ఇంతెందుకు కష్టపడాలి అని ఏ రోజు అనుకోలేదు. అక్కడ ఒక రోజు 5 పోతే 4,000 రూపాయలు వచ్చిందని నేను 1 రూపాయి ఇచ్చినో ఇవ్వలేదో, ఆయన తిండి పెట్టినో పెట్టలేదో. కానీ ఈ 12 రోజులు ఈ ముగ్గురు డైరెక్టరు, తర్వాత ఎడిటరు, డిఐస్టు, వీళ్ళని అసిస్ట్ చేసినటువంటి రవీందరు, వీళ్ళిద్దరికి ఇళ్ళ 3-4 రోజు కలవాలి. కొట్టుడు తప్ప అన్ని చేసిన, ఒక కొట్టుడు తప్ప మిగతా అన్ని పనులు చేసిన. కానీ దాని వెనుక మంచిగా జరిగింది అన్నకు తెలుసు. అర్ధరాత్రి ఫోన్ చేసి కూడా నాకు మ్యూజిక్ బీజం రాలే అడుగు. ఆయన చదువు ఎప్పుడు చెప్పాలన్నా మ్యూజిక్ ఎప్పుడు చేయాలి అది ఏమన్నా కానీ ఇచ్చిపెట్టలేదన్నా. వీళ్ళు మనకి నిజంగా దొరకడం మన అదృష్టం. మీకు ముందే డిస్కస్ చేసిన ప్రకారంగా ఈ టీంలో మీరు కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఆ నమ్మకం సార్ పర్మిషన్ తోటి మీకు ఇస్తున్నా. దాంతోపాటుగా 2 పిల్లలు, అడు నా కొడుకు, మా అన్న కొడుకు, మా భాస్కర్ అన్న కొడుకు, మా క్లాస్మేట్ కొడుకు, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ. అంతేనా? మీ మమ్మీ ఫ్రెండ్ కదా వచ్చిరా? మాస్టర్, నిజంగా డ్యాన్స్ మాస్టర్ 2 రోజులు మాతో ఉండి అద్భుతమైనటువంటి ప్రయాణంలో వీళ్ళు పాల్గొన్నారు. అదేవిధంగా మా పవన్, ఆయనే మంచి యాక్టర్. ఆయనను కెమెరా అసిస్టెంట్ చేసిన, ఆయనను నూతుల వండ వేసిన, జీపు తుడిపించిన, పొద్దుగా లేచి పని చేయించిన, ఆయన ఫీల్ కాకుండా చేసిన పని. ముఖ్యంగా నిజంగా తమ్ముడు నువ్వు కూడా టీం మెంబర్ ఉన్నావు, సంతోషం. అదేవిధంగా మా టీంలో వీళ్ళందరితో పాటుగా పనిచేసింది మా రవి. మా టీంలో పనిచేసింది రవి కంటే ముందు చెప్పాల్సింది మా మైకా పార్టీ. ఒక అమ్మాయిలాగా లేదు పెద్దవారి ఇలా, ఈమె అమ్మాయిలాగా లేదు మాకు. ఒక అబ్బాయి మాతో ఎలా జర్నీ చేస్తుందో అలా మేము ఇచ్చిన పైసలు తక్కువ, మేము ఇచ్చేటువంటి టైమింగ్స్ అర్ధరాత్రి లేచి మేకప్ పేమెంట్కి ఇప్పుడు ఏంటి అని మాట్లాడలేదు. ఆమె పని చేసుకుంటూ వచ్చింది. నిజంగా రుణపడి ఉంటాం. టీంతో నువ్వు కూడా కొనసాగుతుంది. తర్వాత మా నిర్మలమ్మ భాగవతంలో అమ్మమ్మ. ఈమెకు అమ్మమ్మ క్యారెక్టర్ ఇచ్చేది కాదు కానీ చేయాల్సి వచ్చింది. కానీ ఈమెను పనుంటే పర్టికులర్గా విలువడానికి మీకు రీజన్ అమ్మ అదే అమ్మ. ఖచ్చితంగా మీరు మాతో ప్రయాణించాలని కోరుతూ, ముఖ్యంగా మా రవి సార్, ఈయనను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే
ఈయన ఆల్రెడీ నాకంటే చిన్నోడైనప్పటికీ ఒక సినిమా అమెజాన్లో ఓపెన్ అయిందంటే తనకుండే గర్వం తనకుంటుంది, తనకుండే ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉంటాయి. అయినా సరే పర్వాలేదు, నా మిత్రుడు ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు, ఒక మిత్రుడు సాయం చేసి డబ్బులు పెడుతున్నాడు, కాబట్టి ఆయనతో పాటుగా నేను ఏదైనా పని చేస్తే బాగుంటుందని పిలవంగానే వచ్చి మా టీంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నావు. చిన్న కానీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నీకు ఒక పదవి అలంకరణ ఇట్లాంటివి కాకుండా రవి అంటేనే ఒక పెద్ద పదవి. థ్యాంక్ యూ. లవ్ యూ వెరీ మచ్. ఇంకా కనబడని శక్తులు బాగున్నాయి. మా చెల్లి అయితే పాపం ఆ సంబంధం నేను కూడా ఆమెకు అక్కడికి పిలిపించిన మా సీను మామ అయితే ఈయన గిట్ట చిన్న క్యారెక్టర్కి ఇక్కడికి పిలిచినాం అనుకోలేదు, బట్ వచ్చి చాలా ఎంజాయ్ చేసిండు. అది నాకు బాగా ఇష్టం. మామ ₹1 నీకు ఇవ్వలేదు, ఇస్తా, ఫీల్ కాకు. మా చెల్లెకి కూడా ఇవ్వలేదు, ఇస్తా, ఏమనుకోకూడదు. ఓకే, కాబట్టి ఈ విషయాలు చెప్పే ముందు రియల్ లైఫ్ లో హీరో, ఈ రియల్ లైఫ్ లో విలన్ చేసిన బావగారు. అసలు నా మొక్కలో నీకు ఏ కోణంలో కనబడ్డది విలనిజం అని అంటే క్యారెక్టర్ కు చివరి వరకు ఈయన విలను అని చెప్పకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఫోటో చూసిన తర్వాత డైరెక్టర్ నచ్చలే. ఈయన టీచర్ లెక్కున్నాడు, కరెక్ట్ డైరెక్టర్ ఇది చూడ్డానికి ఏంది మన హీరో లెక్కున్నాడు, ఇంకోటి ఆయన టీచర్ అంటున్నారు, చేస్తాడా చెయ్యడా ఆ భయం ఉంటుండే. మళ్ళీ ఏంటంటే అబద్ధం మాడతాను అన్న తర్వాత వచ్చిన తర్వాత బలి ఆయన గుసగించాలి. నిజంగా బావా సినిమా నిలబెట్టడంలో నీదే పెద్ద పాత్ర, నువ్వే హీరో, నీ తర్వాతే మేము ప్రియా. ఖచ్చితంగా నువ్వే హీరో. లవ్ యూ. ఈ ప్రోగ్రామ్కి వరంగల్ నుంచి వచ్చిండు, ఇక్కడ నుంచి మా చెల్లి లేట్గా వచ్చింది. అయితే కాబట్టి మా కష్ట నష్టాలన్నీ ప్రొడ్యూసర్ ద్వారా మీ అందరికి తెలియాలని చెప్పడం జరిగింది. కాబట్టి మీ మాటల్లో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ శ్రీధర్. యాక్చువల్లీ నేను ఎంఎస్ అగ్రికల్చరు యూపీలో చేశాను, ఉత్తరప్రదేశ్లో. అయిపోయిన తర్వాత నేను వేరే ఎంఎన్స్ కంపెనీలో జాబ్ చేశాను. దాని తర్వాత నాకేంటంటే బ్రీడర్ అన్నట్టు మేల్ ఫీమేల్ క్రాస్ చేసి కొత్త రకం వంగడాన్ని ట్రేడ్ చేస్తాను. నేను ఎందుకు ఒక సీడ్ కంపెనీ ఓపెన్ చేద్దాం కాన్సెప్ట్లో సీడ్ కంపెనీ ఓపెన్ చేశాం. దాని తర్వాత దానికి ఒక ప్రమోషన్ కావాల్సి వస్తే ప్రమోషన్ సాంగ్లో మనకు అశోక్ బోయ్ గారు పరిచయం అయ్యారు. ఆ సాంగ్ అద్భుతంగా వచ్చింది. అప్పటి నుంచి మా జర్నీ అనేది కొనసాగింది. ఈ జీపు రాజేశ్వరం అనే కథకి డైరెక్ట్ చేసిన సమృద్ధికి, అభివృద్ధి చేసిన రవీంద్రనాథ్కి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు చివర అంటే మొదలే. అఫ్కోర్స్ చీఫ్ గెస్ట్ అంటే చివర మాట్లాడతాను అనుకోవడం కాదు, వారు మాట్లాడతారని మిగతా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కాబట్టి వారు వచ్చి మమ్మల్ని దీవించాల్సిందే కోరుతారు. ఇది చివరిగా మాట్లాడడం ఒక అదృష్టం, ఇంకోటి దురదృష్టం కూడా. ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు, మనం మాట్లాడే మాటలు ఒకటి. నెక్స్ట్ అందరూ మాట్లాడేది కాబట్టి కొంచెం తక్కువ మాట్లాడచ్చు, అది కూడా అదృష్టం. ఇక్కడ మా బుర్ర నటరాజన్న ఒక్కడన్నా ఇష్టపెడుతున్నామో మాట్లాడాలనుకున్నా. అందరినీ వాడేసింది, మేకప్ కాబట్టి ప్రతి ఒక్కరిని వాడేసింది. కానీ ఇక్కడ లెక్కల గురించి మాట్లాడాలనుకున్నా. యాంకర్ శృతి పెట్టేది ఆమె గురించి బాబు ఎవరు మాట్లాడలేదు. అందరినీ మనకి వెల్కమ్ చేసినావు, చాలా బాగా యాంకరింగ్ చేసినావు. సూపర్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇప్పుడు మన గురువు గారు అశోక్ దేవ్ గారు అండ్ సిద్ధార్థ్ గారు అండ్ ఇంకో గురువు గారు సమృద్ధి గారు విజయవంతంగా
జీబీ రాజేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ ని అద్భుతంగా తెరకెక్కించారు. నటరాజన్న చెప్పినట్టు, సదన్న చెప్పినట్టు లోటుపాట్లు కంపల్సరీ ఉంటాయి. ఉండని ఏది ఉండదు. మనిషి జీవితంలోనే చాలా లోటుపాట్లు ఉంటాయి. అలాగే మనం తీసిన పిక్చర్లో లోటుపాట్లు ఉండడం అనేది తప్పేం కాదు. బట్ దాన్ని సరిదిద్దుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే దీనిలో ఒకటే నేను మాట్లాడాల్సింది ఏంటంటే, అందరి గురించి అందరూ మాట్లాడేసారు. శ్రీధర్ గారి గురించి కూడా మాట్లాడేది, కానీ శ్రీధర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. పెట్టుబడిదారులు లేరు. పెట్టుబడిదారులు కళాకారులే పెట్టుబడిదారులుగా తయారైనటువంటి కాలం ఏర్పడ్డది ఇప్పుడు ఇక్కడ. అంటే వాళ్ళే ఒక ఆల్బమ్ని, ఒక ఛానల్ని సృష్టించుకొని, వాళ్ళే ఖర్చు పెట్టుకొని, వాళ్ళే చేయాల్సినటువంటి పరిస్థితులలో ఇంకా ప్రొడ్యూసర్లుగా మేము బతికే ఉన్నామని చెప్పి ముందుకు వచ్చిన శ్రీధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కళను ప్రోత్సహించడం అంటే అదే నువ్వు సూపర్ గా బాగా చేస్తున్నారా అని కాకుండా నేను చేస్తా అని ముందుకు వచ్చారు. మీ ధైర్యానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. దాంట్లో ప్రొడ్యూసర్ డబ్బులు ఏంటంటే వీడు ఏం చేసిండు, ఇంతకుముందు వీడికి అవగాహన ఉందా, అనుభూతి ఉందా, ఏమైనా చేసిండా, కొన్ని పెద్దోళ్ళ దగ్గర చేసిండా, ఎక్కడ చేసినంత చూస్తారు. కానీ అలాంటి ఏం చూడకుండా కొత్త వాళ్ళకి మీరు అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా నేను ఉన్నాను మీరు వెనుకున్నందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు మీకు. ఎందుకంటే ప్రొడ్యూసర్ నుండి మనం లేరు, నిర్మాత. ఒక్క రోజు మనం ఇంట్లో భోజనం పెట్టడం కోసం 15 రోజులు ప్లాన్ చేస్తాం. 20 మందిని పిలిచి భోజనం పెట్టడం కోసం 15 రోజులు ప్లాన్ చేస్తాం. ఏం వండాలి, ఏమంటే వేయాలి, ఎంతమంది విడవాలి, అంతమంది మరి ఇస్తరాకులు సరిపోతాయా, కూరలు సరిపోతాయా, బియ్యం సరిపోతాయా, మన దగ్గర పైసలు సరిపోతాయా అని చెప్పి ఆలోచిస్తాం. అలాంటిది ఏం ఆలోచించకుండా ఒక నిర్మాత ప్రతి రోజు 20 నుంచి 50 నుంచి 100, 200 మందికి భోజనం పెట్టాడు నిర్మాత. అంటే రోజు పెళ్లి చేసినట్టు. దానికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు రావాలి, అలాంటి కళాకారులకు సపోర్ట్ గా నిలవాలి, వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ ని ప్రజలకు తెలియపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చే తరానికి కూడా నేను ఇంకా వెనుకని చెప్తున్నాను. ఎందుకంటే కళ మనం ఎన్ని బిజినెస్ చనిపోయినా, ఎన్ని బిజినెస్ చచ్చబడిపోయినా, ఏదైనా కానీ ఎంత అప్డేట్ అయినా కానీ కళ మాత్రం పెరుగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కళాకారులు వస్తూనే ఉంటారు, పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళందరికీ చేతనివ్వాలి. మనం నిలబడ్డామని చెప్పి మనం ఒక్కరిని నిలబడడం కాదు, మనతో పాటు మనం నిలబెట్టినప్పుడు మనం ఏంటని అర్థమవుతుంది. దానికి నిలబడడం అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వద్దురా, ఇది బాగా కష్టమైన ఫీల్డ్, ఇది చాలా కష్టము, దీంట్లో అసలు ఛాన్స్ దొరకది, నాకేంటి ఎలాంటి ఛాన్స్ వస్తలేవు, నేను ఇంకా వెతుక్కుంటూ పరిగెడుతున్నా, దీన్ని భరించాలంటే అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అవసరమా ఇది అని చెప్పి అడిగినా కానీ అన్నా లేదన్నా ఇందనే ఉంటా, ఇదే చేస్తా అని చెప్పి నేను తిట్టినా కొట్టినా ఏం చేసినా ఎంత కష్టపెట్టినా నా ఎంబటినే పడుతూ వాళ్ళకంటే ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ ఫీల్డ్లో. దానికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే అశోక్తో పాటు ప్రయాణం చేసినటువంటి సమృద్ధ ద్వారా వీరి గురించి చెప్పారు. వీళ్ళయ్యా నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాలుగా మన ఫ్రెండ్షిప్. దగ్గర మా బ్యాచ్ ఉంటుంది ఒకటి, వెంగళగూడ బ్యాచ్. ఆ బ్యాచ్ కు అందరూ కలిసి ఏం ప్లాన్లు చేయాలి, ఏంటి ఏం కదా అన్ని రకాల ప్లాన్లు చేసుకొని తిరిగేది. అప్పుడు మాకు చెత్తాకు పనులు మనోడికి ఒకటి పాతకాలం ఒకటి సుజుకి బెంగళూరు ఉండే, దానికి పాలకాయలు చేసుకొని ఇట్లా వస్తుండే నాగార్జున లెక్క. అందరూ మేము నాగార్జున ఇప్పటికీ అట్లా మెయింటైన్ చేస్తుంటాను. వీళ్ళిద్దరు అనుబంధం గురించి చెప్పాలి. ఈ కాలంలో మనం సినిమాలో చూస్తాం తండ్రి కొడుకుని ఫ్రెండ్షిప్ లాగా, కానీ నిజ జీవితంలో చాలా తక్కువ చూస్తాం. వీళ్ళిద్దరు నేను చాలాసార్లు అడుగుతాను, నువ్వే ఖరాబ్ చేస్తున్నావు అని చెప్పాను. లేదు వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తున్నామో అంటారు. అట్లా ఎంబడేసుకొని వాళ్ళు వెనకేసుకొని ఫస్ట్ వీడు చిన్నప్పుడు నా దగ్గర తీసుకొచ్చాడు. ఎలిగేటి కిరణ్ అని చెప్పని ఒక రక్షిత ప్రింటర్స్ అని తెగించాలంటారు. ఆ షాప్లకు, ఆ కిరణ్ షాప్లకు వీళ్ళు తీసుకొని నా దగ్గరికి వచ్చిండు. మామూలుగా ఇంట్రెస్ట్ ఉంది, ఎంబడి వస్తుంది తీసుకోవాలని చెప్పంటే వీడికి అప్పుడు చెప్పిన మాట ఒక్కటే, అరే నేను చేసే తప్పు నువ్వు చేయొద్దురా అని చెప్పిన. ఆ తప్పు ఏంటంటే చదువు నేను నెగ్లెక్ట్ చేసిన. ఆ చదువు నేను నెగ్లెక్ట్ చేయొద్దురా, ఫస్ట్ చదువుకో, నీకు ఇంకా ఏజ్ ఉంది, ఇప్పుడే నువ్వు వచ్చి ఇప్పుడు నీకు ఇంకా టైం ఉంది నువ్వు పరిగెత్తడానికి. ఫస్ట్ చదువుకోవాలి. ఇండస్ట్రీలో నువ్వు బతకాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. ఒక ఇంగ్లీష్ లో మాట్లాడి రావాలి, ఒక భాష తెలవాలి, దాని యొక్క ప్రవర్తన తెలవాలి,
దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేయొచ్చు, ఒక సమస్యను మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు వాటి మీద కొంచెం నాలెడ్జ్ పెరగాలంటే ఖచ్చితంగా దానివల్ల నీకు ఉద్యోగం వస్తుంది కాదు, బట్ చదువుకోరు ఫస్ట్. నీ ఇంటర్మీడియట్ నువ్వు ఎంతవరకు అంతవరకు చదువు. ఆ చదివిన తర్వాత నీ ఫీల్డ్ లోకి రాని చెప్పిన వాడు చదివిండు, దాంతో పాటు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పేయండి ఇంటర్మీడియట్ తర్వాత నేను ఆపేస్తున్నా, నేను డిగ్రీగా ఆ MBA ఆపేస్తున్నా నేను సార్, నేను చదవలేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నా అంటే సరే వెళ్ళరా అని చెప్పి సపోర్ట్ చేసిన చెప్పి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అంతవరకు చదువుకోవడం అనేది చాలా గ్రేట్. ఓకే, అండ్ నీకు ఇంకా మంచి అవకాశాలు కావాలి, మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే దీంట్లో నీ కష్టం కనబడుతుంది, నువ్వు రాసిన తీరు కానీ నువ్వు చేసిన తీరు కానీ ప్రొఫెషనల్ గా ఉంది, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, వీటిని కవర్ చేసుకో. ఖచ్చితంగా నువ్వు మంచి అద్భుతమైనటువంటి డైరెక్టర్ అవుతావు. అశోక్ అన్న నీకు ఎప్పటికీ నేను వెంబడుంటాడు, అక్కడ నేను ఉండను కాదు, నేను ఉంటా, నేను ఉంటాను వాడు ఉంటాడు ఫస్ట్. ఇలా ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ సిద్ధార్థ్ అనేటువంటి ఒక మూర్ఖుడు, ఒక రాక్షసుడు. ఈయన ఏం చేయాలంటే పని చేస్తే మన ఏది ఉడగొట్టినట్టే వదిలిపెట్టాడు దాన్ని. మన ఒకవేళ మర్చిపోయినా మనం గుర్తు చేస్తుంది అన్న కదా అంతే కదా, ఏమా 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 అని చెప్పి చెవుల చురువుగా ఉంటాడు. అట్లా ఒక పనికి అండగా ఉండే ఒక డైరెక్టర్ అనేది కూడా ఒక చిన్నవాడికి వాడు వస్తుందని చెప్పి వాళ్ళకి సపోర్ట్ గా నిలిచి వాని యొక్క సక్సెస్ ని నువ్వు అతనికి అన్ని చేయించినందుకు నీకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఓకేనా? అది కానీ మంచి ప్లాన్ సెట్ చేసిన మొత్తం పేరు కూడా అసలు అరుస్తున్నారు, కేకలు మామూలుగా లేవు. అండ్ ఇంకోటి ఏమంటే మీరు అందరికీ తిరిగి చెప్పాలి అర్థమవుతుంది, మొత్తం మంది ఇంట్లో ఉన్నారు. అండ్ మీరు నడుపుతున్నటువంటి హీరోయిన్ గారు అండ్ ఆ పాప బాబు అండ్ మా బావ గురించి చెప్పాలి. బావ లెక్చరర్, యాక్చువల్లీ వరంగల్లో ఉంటాడు, మంచి మిత్రుడు నాకు. ఇద్దరం అంటే నేను బాగా తెలిసి అందరూ అందరికి బాగా అయిపోయింది నేను. సో అయితే దాంట్లో అందరికి గాంధీనట్టు బావ అందరికి బాగా అయిపోయింది. సో ఈ బావ మల్లేశ్వరం అని చెప్పని నా ఒక్కరికి ఇంతమంది బాగా దొరికాను, నాకన్నా అదృష్టం అంటే ఇంకెవరు. అయితే మల్లేశ్వరం ఒక సినిమా చేసినాం మేము, అప్పుడు మధ్యలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది, మళ్ళీ అది పునఃప్రారంభం జరగబోతున్న త్వరలో. ఒక మంచి సినిమా వాస్తవంగా అది ముందుకు తీసుకొస్తే నీ పేరు ఇంకా గట్టిగా మోగుతుంది, దాన్ని ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ అది, చాలా బాగా అద్భుతంగా రాసిన స్టోరీ అది. ఖచ్చితంగా దానివల్ల నీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది. దాన్ని అసలుగా నువ్వు పక్కన పెట్టకు, దాన్ని ముందు వేసుకోకూర్చున్నావు. అండ్ ఈ బావ గారు ఆ మల్లేశ్వరి సినిమాలో క్యారెక్టర్ కోసం పిలిచారు. పిలిచినప్పుడు సేమ్ వీడు కూడా సంతోషించినట్టు నేను కూడా సంతోషించాను. ఈయనతో అయితే వాళ్ళు ఎక్స్ట్రా అంటున్నారు, మరి ఈయన చేస్తాడా అని చెప్పని సలావుద్దీన్ అని చెప్పని కొట్టలు ఉంటాడు, వాళ్ళంతా పోటీ చేస్తున్నారు. ఆయన రాజులో మస్తు చేస్తున్నాడు అంటే బాగా సృష్టి ఉంటాడు, గిల్లితో పాలచ్చేస్తున్నాయి. రాజ్ క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్ చేస్తాడంటే చేస్తాడని చెప్పన్నాడు. అశోక్ నేను నమ్మి వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చిన, అందులో ఒక సీన్ లో నన్ను తిట్టే సీన్, నన్ను కొట్టే సీన్ ఉంటుంది. ఈయన గల్లబట్టి నన్ను ఇక లకారమే. ఆ సీన్కి నేను నిజంగా ఆ రోజు నేను స్టన్ అయ్యాను. ఒక డైరెక్టర్ అయ్యింది, ఒక ఆర్టిస్ట్ అయ్యింది అని ఒక పర్ఫార్మెన్స్ చేస్తుంటే నేను స్టన్ అయ్యి అలాగే చూస్తున్నాను. భవానీ లోపల ఒక కోణం ఉంది, అది ఖచ్చితంగా బయట తీసుకురండి. మీ లోపల ఒక మంచి ఆర్టిస్ట్ మీ ప్రొఫెషన్ కంటిన్యూషన్ చేస్తూ అవకాశం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్ చేయండి. ఈ జీవరాజేశ్వరంలో మీ పాత్ర అసలు అద్భుతం. లాస్ట్ క్లైమాక్స్ లో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ బాబు. అండ్ ప్రియాంక గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సీఎం కళాకారులు తను ఎప్పటి నుంచో తను నేను చూస్తూ వస్తున్నా. తను చేస్తుంటే సినిమాలో యాక్టింగ్ చేస్తున్న అనిపించలేదు, నటించడం అనిపించలేదు, జీవించడం అనిపించింది. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు కూడా చాలా అద్భుతంగా నటించారు వీళ్ళు. అది ఆ నాన్న జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడ నాన్న దగ్గర పోవడం కోసం ఇబ్బంది పడే సీక్వెన్స్ చాలా బాగుంది. అది ఇంకా బాగా చేయాలి, అలాగే బాగా చేస్తూ ఉండండి. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్. అండ్ పనిచేసేటువంటి సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్ఐ గారు అమ్మాయి చెప్పకపోతే మరి ఎంతేస్తాయి. ఈయన సీని గారు నాకన్నా సీనియర్ కళాకారుడు, గురువు గారు. సీనియర్ నిజంగా మంచి ఆర్టిస్ట్, ఎందుకంటే ప్రతిరోజు లొకేషన్ లో ఉండే అదృష్టం ఒకరిగా దక్కిందనిపిస్తుంది అప్పుడున్నా. ఎందుకంటే ఏ రోజు చూసినా
షూటింగ్ అని స్టేటస్ ఉంటూనే ఉంటుంది. నిజంగా అదృష్టవంతులు. ఏ జన్మలు ఎప్పుడు ఏం చేస్తున్నావు కానీ దానివల్ల నీకు ఏమొస్తుందో ఏమి ఇస్తుందో తెలియదు కానీ ప్రతిరోజు లొకేషన్లో ఉండడం అనేది అదృష్టం. నాకు ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఒక వారం రోజులు కనీసం వారం 15 రోజుల వల్ల కెమెరా పక్కకుండా లేకపోతే నాకు పిసలేస్తుంది, మెంటలీ డిజార్డర్ అవుతా. అప్పుడు ఆ టైంలో పాటలు ఏదో తీసేస్తాను నేను అనుకోను, ఎందుకంటే అక్కడ నుంచి నేను రిలాక్సేషన్ అవుతాను ఆ ఎమోషన్ నుంచి. ఎందుకంటే అంత పిచ్చి ఉంటుంది, ఇది పిచ్చి కాదు, ఇది ప్యాషన్ కన్నా ఇంకా ఎక్కువ అవార్డు ఏమైనా ఉన్నాయి కానీ ఎక్కువ ఇది ఒక్కసారి అంటుకుందంటే నీకు ఏ రోగం మనకి అంతకన్నా పెద్ద రోగం ఇది. కానీ దీంట్లో కష్టపడేటోళ్ళందరూ ఒకటే మాట, ఏదో టైం పాస్ కోసం వచ్చినాం ఇలా చేసేస్తాం అయిపోయింది అనుకోవద్దు. ఇది పట్టుకొని పాకులాడాలి, పరిగెట్టాలి, ఎంత కష్ట నష్టాలైనా ఎదుర్కోవాలి. ఇవాళ మా ఫ్యామిలీస్ గురించి చెప్తే మీకు అశోక్ ఫ్యామిలీ కానీ, నా ఫ్యామిలీ కానీ, గడ్డరమేష్ ఫ్యామిలీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సినిమా కళాకారుల గుణనటల ఫ్యామిలీ కానీ, ఫ్యామిలీలన్నీ సఫర్ అయితే మా వల్ల. ఎందుకంటే ఏ రోజు ఎటుతుందో తెలియదు, ఎక్కడ షూటింగ్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఇంట్లోకి ఎంతిస్తామో కూడా తెలియదు. కానీ వాళ్ళందరూ ఆ ఇల్లు సగదిద్దుకుంటూ పిల్లల్ని మంచిగా చూసుకుంటూ ఏదో రకంగా మాకు ఎలాంటి ఆటగాని చెప్పకుండా మాకు సపోర్ట్ కలిగించినట్టు వాళ్ళకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అందరూ మాత్రం ఇంకా ఇంట్లో బయట అనుకుంటున్నామో ఇక చెప్పారు కాబట్టి చెప్పేస్తున్నా అన్ని రకాలుగా. ఎందుకంటే ఇలా కష్టాలు నష్టాలు తెలియాలి వచ్చే వాళ్ళందరికీ, మాలాంటి సీనియర్స్ చెప్తేనే కదా తెలిసేది వాళ్ళకు. కానీ దీన్ని అదే ప్యాషన్ గా తీసుకో, నాట్ ఓన్లీ ప్యాషన్ అయితే అట్లా తీసుకో, అలాగే ఉండు, అలాగే కష్టపడడం మంచిగా ఉంటుందమ్మా. సూపర్. అందరికి టెక్నీషియన్స్ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ, ఇంకెవరైనా మిస్ అయింటే సారి క్షమించండి, టైం లేదు కాబట్టి. అన్న రాఘవరెడ్డి అన్న ఆర్చరిగు అన్న కూడా చాలా మంది కళాకారులకు ఆశ్రయాన్ని కల్పించి, చాలా మంది కళాకారులకు అవకాశాన్ని ఇప్పించి ఒక ఛానల్ ఆ ఛానల్ నుంచి ఆయనకి ఏమొస్తుందో తెలియదు, బట్ ఆ ఛానల్ నడిపిస్తూనే ఉన్నాడు. నేను ఒకసారి అడిగా తమ్ముడు అడిగా ఏంటమ్మా వస్తున్నాయా ఏమన్నా చెప్పని అడిగితే అన్నా తక్కువ వస్తున్నాయి కదంటే అంత ప్యాషన్ గా కొంతమందికి జీతాలు ఇస్తూ ఆ ఛానల్ నడిపేయడం అనేది నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అంటే తమ్ముడు ఇప్పటికే మనవాడు నిజంగా మంచి రైటర్, చాలా మంచి రైటర్, కథ రచయిత, మంచి డైలాగ్స్ రాస్తాడు, మంచి టాలెంట్ ఉంది. నువ్వు ఈ మార్గాన్ని ఎంచుకున్నావు, అటు పని చేస్తూ దీని కూడా వదలకు, మా కొంచెం అవకాశం ఇవ్వండి ఆయనకు. దాంతో పాటు చాలా అద్భుతమైన రైటర్. అంటే రాయడం అనేది చాలా మంది ఏంటంటే రాసింది డైలాగ్ రాసి డైలాగ్ రాసేసి అనుకుంటారు, కానీ మనోడు అట్లా కాదు. దాంట్లో ఉన్నటువంటి ఒక భావాన్ని, ఆ భావ అర్థాన్ని, ఆ భావుకథని అద్భుతంగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది ఒక చిన్న వాటిలో, చిన్న లైన్లో. ఆ టాలెంట్ నీకు ఉంది, ఖచ్చితంగా నీకు కూడా గొప్ప అవకాశాలు వస్తాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ రాజేషన్ టీంని అభినందిస్తూ ఇలాంటి ఎన్నో ముందుకు తీసుకురావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య ఈ తమ్ముడు కూడా ఇప్పుడు ఎమోషన్ ఎందుకంటే తెలుసా, కొన్ని సంవత్సరాల కింద ఇంటికి అయినా నీకు ఒక మంచి లెక్చరర్, నీకు మంచి అద్భుతంగా ఉంది లైఫ్, ఫ్యామిలీ కొత్త పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనోడు పాప నేను అదే చెప్పిన, నేను వస్తాను అని చెప్పంటే నువ్వు ఫస్ట్ నీ ప్రొఫెషన్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి, ఇల్లును ఫస్ట్ చక్కదిద్దు, దాని తర్వాత నువ్వు ఎంచుకున్న మార్గంలో నడవని చెప్పా. మనోడు అయినా కానీ దాన్ని పట్టుకోవాలి విక్రమార్కులు లేక ఏదో చేస్తూనే ఉంటాడు, నాకు చెప్తూనే ఉంటాడు, అన్న ఇది చేసిన ఇవ్వాలా, ఇది చేసిన ఇది ఉందన్నా, మీరు రావాలన్నా, మీరు చేయాలన్నా నేను చెప్తా ఉంటాడు. సూపర్ తమ్మ, ఇంకా మంచిగా ఎదగాలి నువ్వు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ పోరాడంటే నాకు బాగా పిచ్చింది, ఎందుకంటే మామూలు పర్ఫార్మర్ కాదు, చిన్న అవకాశం ఇచ్చినా సరే ఇప్పుడు క్యారెక్టర్ పెద్దదా చిన్నదా ఇంత కూడదా కాదు, ఆ ఇచ్చిన ఒక్క సీన్ లో కూడా తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఆర్టిస్ట్. నేను కలివడంలో ఇచ్చింది ఒకటే ఒక సీన్, ఆ సీన్ లో ఇరకట్టిండు థియేటర్ లో. నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ, ఆ షోకి వచ్చిన వాళ్ళు కానీ మన గురించి మాట్లాడితే చాలా ఆనందం చేశాను, ఎందుకంటే అది ఆర్టిస్ట్ లక్షణం. క్యారెక్టర్ చిన్నదా పెద్దదా కాదు, ఇచ్చిన దాంట్లో నువ్వు వేటో నిరూపించుకున్నప్పుడే నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ ఏమనుకోవద్దు. శ్రీనివాస్, చంద్రబాబు శ్రీనివాస్, నువ్వు అదృష్టవంతుడివి. ఇప్పుడే చెప్పినా ఎప్పటికీ నువ్వు ఇలాగే అందరికి అండగా ఉండాలి, సపోర్ట్ చేయాలి. కొత్త నీకు స్వాగతం నడుపుతూ వాళ్ళు కూడా ఎల్లకాలం నువ్వే హీరో కాబట్టి హీరోలను చేయి. నాకు ఏ మధ్యలో కనవాడు వస్తుంటాడు గ్రామంగా.
నేను ఎప్పుడు వేసినప్పటి నుంచి చూస్తున్నా సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మీరు కూడా వచ్చినందుకు. ఇందులో మీరు పాత్ర చేయకపోయినా ఇంత సహనంగా ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్గా నిలిచినందుకు మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అండ్ మేకప్ మెన్ గారు, మీరు నిజంగా అద్భుతమైనటువంటి అదనం జరిగింది. నేచురల్ గా ఉంది, లుక్ చాలా బాగుంది. అండ్ రాబోతున్న తరం, కొత్త తరం, ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఆర్టిస్ట్ లా ఇప్పుడు టెక్నీషియన్స్ ప్రాజెక్ట్. ఓకే, సూపర్, ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. దాదాపు 9 గంటల వరకే మనం ఇందులో చేయడానికి, కానీ ఆంజనేయులు ఉన్న పెద్ద మనసు వల్ల మనం 10 గంటల వరకు మనం చేసుకోవడం జరిగింది. వారి కృతజ్ఞతలు. అదేవిధంగా బ్యాక్ స్క్రీన్ చేయడం జరిగింది. అన్న పేరు మహేందర్ అన్న కదా, మహేందర్ అన్న తర్వాత వాళ్ళ పిల్లలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయము, చిన్న ఫోటోగ్రఫీ ఉంది. ప్రోగ్రామ్ అయిపోయినట్టే ఫోటో ఆఫ్ థ్యాంక్స్ చెప్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారితో కొత్త అప్కమింగ్ హీరోయిన్ ఒకసారి చిన్న ఫోటో షూట్ ఒక్కసారి అండి. ఈ కథలో పాల్పంచుకున్నటువంటి మా టీం, డైరెక్షన్ టీం రవి సార్, సమృత్ సార్, వరుణ్ సార్ రావాల్సిందే కోరుతున్నాను. వరుణ్ సార్ రండి. అందరూ వచ్చే గ్రూప్ ఫోటోకి రెడీగా ఉండాలండి. గ్రూప్ ఫోటోకి ఎన్నికలు ప్లీజ్ అందరూ వచ్చేసేయాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ లాస్ట్ గ్రూప్ ఫోటోకి అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సింది కోరుకుంటూ. దగ్గరగా ఉండాలి ప్లీజ్. అందరూ కనిపించేలా నిల్చోవాలి ప్లీజ్. అందరు కనిపించేలా ప్లీజ్. ఓకే, అందరు కెమెరా చూడండి. అందరూ చివరిగా నేను అందరికంటే ముఖ్యంగా మోడీ చెప్పాల్సింది తమ్ముడిని, డిఓపి. దీంతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయం చేసినాం. అంతకుముందు చాలా తీసినాడు, చాలా సీనియర్. అయినప్పటికీ తమ్ముడు ముందుకొచ్చి మనీ కోసం కాకుండా పని కోసం వచ్చి పనిచేసిన తమ్మ. చివరి వరకు ఎవ్రీడే డిఐ విషయంలో కానీ, ఎడిటింగ్ విషయంలో కానీ ప్రతిరోజు వచ్చి నువ్వు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ఉన్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్మ.